గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. జయముంది భయమేలా మనసా, సో దీని గురించి ఏం చెప్తాను? ఐఎమ్ గుడ్. సిన్స్ నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి, ఎన్నో రోజుల తర్వాత వెయిట్ చేసిన తర్వాత రిలీజ్ అయింది కాబట్టి. అండ్ అప్పటికి ఉండేనా అంత సీరియస్నెస్? ఎందుకంటే ఎట్లయినా పోవాలా ఇండస్ట్రీ కన్నా ఉండే రైట్, నాట్ దట్ ఈజీ. మనం అనుకున్నంత ఈజీ కదా. బీటెక్లో, ఇంటర్మీడియట్లో ఇలా బయటకు వస్తాం, అలా సినిమా తీస్తాం, అలా రిలీజ్ అయిపోద్ది, అలా ఫేమ్ వచ్చేస్తుంది. బెంగళూరు నుంచి ఫ్రెండ్స్ హైదరాబాద్కి వస్తే మేము ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీసి ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్తున్నాం అనమాట. ఏదో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసినట్లు. మేము బస్సు ఎక్కేసి కాల్ చేసాం బిప్లోకి. కాల్ చేసి మా స్టార్ట్ అయిపోయాము, ఏం సంగతి అంటే, మా ఏం రావకండి మీరు ఫస్ట్కి తీశారు. ఆర్టికల్స్ రాసాడా, కంటెంట్ రైటింగ్ నుండి కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్, యాక్టర్ అయిపోయాడా అని చెప్పేసి. ఎట్లా ఇప్పుడు మనం డైరెక్ట్గా వచ్చి నేను హీరో అవుతా అంటే ఎవరు పట్టించుకోరు. ఆబ్వియస్లీ హీరో పక్కన పెట్టి ఒక మంచి రోల్ కావాలంటే ఎవరు పట్టించుకోరు. నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు, జనాలు నేను ఫ్రీగా చూస్తున్నారు, నీ కోసం టికెట్ పెట్టి థియేటర్కి ఎందుకు వస్తారు అన్న క్వశ్చన్ వస్తుంది. నాకు తెలిసి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి. మూవీస్ అంటే ఎంత ప్యాషన్, క్రికెట్ అంటే కూడా అంత ఇష్టం కాబట్టి అట్లీస్ట్ ఇన్ అ వే ఇది ఇట్లా ఫుల్ఫిల్ అవుతుంది అనుకోవచ్చా? అట్లా అనిపించింది. క్రికెట్, సినిమా అండ్ చాయ్ చెప్పాలంటే. సో ఈ మూడు లేకుండా నేను బతకలేను. హ్యావ్ యూ చాయ్. కొండలన్న వీడియోస్ అంటే దాంట్లో చేసే మీరు చెప్పే స్టాటిస్టిక్స్ కానీ, లేదంటే మొత్తం ప్లేయర్స్ గురించి హిస్టరీ కానీ, వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ప్రతిది కూడా, అంటే ఇదంతా కలిపిన స్టార్ స్పోర్ట్స్లో కామెంటరీ వరకు వెళ్ళింది. ట్రిప్లో ఉన్న డైలాగ్స్ చెప్తాం కానీ కామెంటరీ చేయడం అనేది నిజంగా చాలా చాలా డిఫికల్ట్ టాస్క్. ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఆబ్వియస్లీ మెగాస్టార్, పవర్ స్టార్. మీ చాయ్ బిస్కెట్ నుండే వచ్చి ఇండస్ట్రీలో ఇస్ రూలింగ్ నౌ. సే సంథింగ్ అబౌట్ వాసన. యూట్యూబ్లో నిన్ను ఫ్రీగా చూస్తున్నారు, సినిమాలో నిన్ను ఎందుకు చూస్తారు అన్న క్వశ్చన్కి ఆన్సర్ అయింది. సో క్రేజీ కన్నా అయితే మిస్ అయ్యారు కానీ కొండలన్న మాత్రం అస్సలు మిస్ కాలే. అయితే దానిలో డైలాగ్ ఉంటుంది కదా, మన కొండలన్న డైలాగ్ చెప్తావా? కాన్ఫిడెన్స్ ఇన్ నా టీమ్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ నా స్కిల్. My name is Kondla Nagesh and I do what I do. Welcome to Limitless with Lumpini. ఈరోజు మన గెస్ట్ రాజేష్ ఖన్నా. We all know him as Crazy Khanna from Chai Biscuit videos, అలాగే కొండలన్న from SRH fanism videos, and now as Suri with జయముంది భయమేలా మనసా, his first feature film యాజ్ ఎ లీడ్. అంటే ఇవన్నీ అంత సింపుల్ గా అయిపోయాయి అనుకుంటున్నారా? నాట్ ఎట్ ఆల్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ యాక్టర్ గా స్టార్ట్ చేసి దెన్ కంటెంట్ రైటర్, ఆ తర్వాత కంటెంట్ క్రియేటర్, ఇప్పుడు సూరి లాగా వచ్చేస్తున్నాడు ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ యాజ్ ఎ లీడ్, జయముంది భయమేలా మనసా. సో తన ఎంటైర్ జర్నీ తన మాటల్లోనే తనతో పాటు మనం కూడా రీకలెక్ట్ చేసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాజేష్ ఖన్నా. హాయ్ లుమిని. హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ ది షో. సో ఎట్లా అనిపిస్తుంది? హౌ యూ ఫీలింగ్ రైట్ నౌ? ఐఎమ్ గుడ్. సిన్స్ నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి, ఎన్నో రోజుల తర్వాత వెయిట్ చేసిన తర్వాత రిలీజ్ అయింది కాబట్టి. అండ్ ఈటీవీ విన్లో ఇప్పుడు ట్రెండింగ్ 1లో ఉంది మూవీ. సో వెరీ హ్యాపీ యాక్చువల్లీ. రిలీవ్డ్ కదా లిటరలీ. అంటే వి నో యు యాజ్ రాజేష్ ఖన్నా, క్రేజీ ఖన్నా, కొండలన్న, కమ్ ఆన్ ఫ్యాన్స్ ఆల్రెడీ, అండ్ నౌ యాజ్ సూరి. సో జయముంది భయమేలా మనసా, సో దీని గురించి ఏం చెప్తావు? అండ్ నీ క్యారెక్టర్ స్పెషలీ, సో నేను ఆల్రెడీ మూవీ చూసినా కాబట్టి, సో ఈటీవీ విన్లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది, అమేజింగ్ సినిమా. సో క్యారెక్టర్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే లేదా ఒక్కటి చెప్తా అంటే లీక్ చేసినట్టు ఉంటుంది కానీ హారిక ఏది అని అనుకున్నా. బట్ యా, ఇట్స్ అన్ ఇమాజినరీ క్యారెక్టర్, మైండ్ లో ఉంటది, ఆ వరల్డ్ లో ఉంటది కానీ స్టోరీకి చూపించాల్సినంత అవసరం లేదు కాబట్టి లేదా. ఓకే, బట్ ద స్వీటెస్ట్ పార్ట్ వాజ్ ఫిల్మ్ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ డాడీ చూసారు కదా, సో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ. సో ఎట్లా అనిపించింది పేరెంట్స్ తో మూవీ చూడడం? చాలా చాలా బాగా అనిపించింది. మేము షూట్ అయినప్పుడు కూడా బేసికల్లీ వాళ్ళు, నా బర్త్డే రోజు జనరల్లీ సంక్రాంతికి నా బర్త్డే ఉంటుంది, ఎప్పుడు వెళ్తా, ఎవ్రీ ఇయర్ పక్కా వెళ్తా. సంక్రాంతి టైంకి మాత్రం, బర్త్డే టైంకి మాత్రం పక్కా ఇంటికి వెళ్తా. సో ఒకసారి మాత్రం ఈ షూట్ వల్ల పోలా. ఓకే, సో వాళ్ళకి చాలా ఫోమో ఫీలింగ్ వచ్చింది, నాకు ఉంది ఆబ్వియస్లీ, వాళ్ళకి కూడా చాలా ఫోమో ఫీలింగ్ వచ్చింది. అండ్ మరీ అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళను నేను ఇంటికి.
సో వాళ్ళకి వచ్చేసి షూట్కి వచ్చారు యాక్చువల్లీ. ఓకే. ఆ షూట్ లొకేషన్లో తిరుపతిలో జరుగుతుంది అప్పుడు. సో ఆ లొకేషన్కి వచ్చారనమాట. షూట్ అవుతున్నప్పుడు వచ్చారు. ఇంకా ఇంకా బర్త్డే రోజు చూడాలి వీడిని అని చెప్పేసి వచ్చారు. సో అప్పటి నుంచి అడుగుతా ఉన్నారు ఎప్పుడు రిలీజ్ అయింది. వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది మూవీ అనేది అని చెప్పేసి. సో చూసిన తర్వాత 1 year అయింది, 2 years అయింది, ఎప్పుడు రా అంటున్నారు. అలాగే మనం జనరల్లీ యూట్యూబ్లో చేసేవాడిని నేను. సో ఎవ్రీ వీక్ వీడియోస్ వచ్చేవి, వాళ్ళు ఎవ్రీ వీక్ చూసేవాళ్ళు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్స్ అంత ఫ్రీక్వెంట్గా రావు. అండ్ సిచ్యువేషన్ గురించి తెలుసు కాబట్టి నీకు కూడా ఫిల్మ్స్ అనేవి ఎంత కష్టం అయిపోయినాయి ఇప్పుడు అని చెప్పేసి రిలీజ్ అవ్వడం, చేయడం పక్కన పెడితే రిలీజ్ అవ్వడం చాలా లేట్ అయిపోతున్నాయి అన్నీ. సో అడిగారు ఒక 1-2 months, 3 months, 4 months, ఒక 1 year అడిగారు ఎప్పుడు వస్తుందని. ఆ తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఇంకోసారి అడిగితే ఇడికి చిరాకేస్తుంది అని చెప్పేసి అర్థం చేసుకుని దే వర్ వెయిటింగ్. అంటే అదృష్టవశాత్తు ఫార్చునేట్లీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. జనరల్లీ వాళ్ళు, మాది కడప బేసికల్లీ, వాళ్ళు అక్కడే ఉంటారు. మా పేరెంట్స్ కడపలోనే ఉంటారు, నేను హైదరాబాద్లో ఉంటాను. మేబీ ఒక షోనే పడింది ప్రీమియర్, సిన్స్ ఇట్స్ రిలీజ్ డైరెక్ట్లీ ఆన్ ఈటీవీ విన్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ కోసము. బట్ ఫర్ టీమ్ అండ్ ఫ్రెండ్స్ మేము ఒక ప్రీమియర్ షో లాగా వేసుకున్నాము. నా అదృష్టం కొద్దీ ఫార్చునేట్లీ దే ఆర్ ఇన్ హైదరాబాద్. వాళ్ళు కడపలో ఉంటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు కాదు, మేము టీవీలో చూసేవాళ్ళం లేరా అనుకునేవాళ్ళు. బట్ ఫార్చునేట్లీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఎందుకో స్టార్స్ అన్ని అలానే అవుతుంది, అలా టైం సెట్ అయిపోయింది. బట్ మా అక్క మిస్ అయిపోయింది బేసికల్లీ. సో కరెక్ట్ టైంకి ఏంటంటే మా అక్క పిహెచ్డి కోసం వేరే ఊరికి వెళ్ళింది. సో చిల్డ్రన్ని చూసుకోవడానికి మా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారనమాట హైదరాబాద్కి. ఫార్చునేట్లీ కరెక్ట్ అదే టైంలో ప్రీమియర్స్ పడ్డాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నం వరకు మాకు తెలియదు ప్రీమియర్స్ పడతాయా పడవా, ప్రీమియర్ షో ఉంటుందా లేదా, ఏంబియా ట్రిపుల్ఏయా, ఇది చాలా కన్ఫ్యూజన్ ఉన్నింది. నేను కూడా షూట్కి వేరే లొకేషన్లో ఉన్నా, వేరే షూట్ చేస్తూ వేరే సిరీస్ షూట్ చేస్తూ జహీరాబాద్ సైడ్ ఎక్కడ ఉన్నా. నాకు వాళ్ళు చెప్తే రావడానికి అట్లీస్ట్ 3-4 hours పడుతుంది. సాయంత్రం షో, మధ్యాహ్నం వరకు అంత కన్ఫర్మేషన్ లేదు వస్తుందా రాదా, ఉంటుందా రాదా అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే టీం ఆల్రెడీ ఒకసారి చూసేసారు, కొంచెం ఎడిట్ ఇదంతా అయిపోయిన తర్వాత, మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత టీం చూసారు, నేను చూడలా. సో ఎంతైనా మన సినిమా థియేటర్లో చూడడం అనేది మన డ్రీమ్ ఉంటుంది కదా. సో అది మిస్ అవుతానా, ఒకవేళ పడకపోతే అది మిస్ అవుతా కదా, అందరు చూస్తారు టీంలో, నేను ఒకరిని చూడలేదు అనుకుంటా ఉన్నా. బట్ ఫార్చునేట్లీ అన్నీ చెప్పాను కదా, స్టార్స్ అన్నీ అలైన్ అయ్యి మా పేరెంట్స్ హైదరాబాద్లో ఉండడం, షో కరెక్ట్గా ఈవినింగ్ సెట్ అవ్వడము, అండ్ నాకు కూడా కరెక్ట్ టైంకి వీళ్ళు చెప్పేస్తే ఆ షూట్ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి రావడము, ఇదంతా కరెక్ట్. నేను అసలు చెప్పాను కదా, ఇంటికి వెళ్ళి బట్టలు మార్చే టైం కూడా లేదు, డైరెక్ట్ షూట్ నుంచి అటు వచ్చేసా, నార్మల్ షర్ట్ ప్యాంటు మామూలు చెప్పులతో ఇట్లా వచ్చేసా. సో అలా వచ్చి ఇంకా మాట్లాడేంత టైం కూడా లేదు, రాగానే షో స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ సీట్లో కూర్చున్నారు నేను వచ్చేసరికి. సో సినిమా చూసేసారు, మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎమోషన్స్ బయటికి చెప్పలేదు, కానీ ఐ కెన్ అండర్స్టాండ్. చూసి దే ఫెల్ట్ ప్రౌడ్. అంటే మేబీ ఇంట్లో చూసుంటే సర్లే ఒక 100 ఫిల్మ్స్లో మంది కూడా ఒక ఫిల్మ్ అనుకునేవాళ్ళు. బట్ సిన్స్ ఇట్ ఈస్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అప్లాజ్ అనేది చాలా చాలా బాగా వచ్చింది. ఒక నార్మల్ సినిమా చూడడం కాకుండా మనోళ్ళ సినిమా చూస్తే ఎట్లుంటది, ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూస్తారు, ఇంకొంచెం రియాక్షన్స్ ఉంటాయి ఆడియన్స్. బట్ అందరు రియాక్ట్ అవుతుంటే వీళ్ళు చూస్తారు కదా, అది లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యింది. యా, సో అంత బాగా అయ్యేసరికి వాళ్ళు కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు. చెప్తున్నాను కదా, నేను మాట్లాడేటప్పుడు, టీం మాట్లాడేటప్పుడు ఐ వాస్ టేకింగ్ దర్ వీడియో, వాళ్ళ రియాక్షన్స్ వీడియో తీసుకుంటుంటే నాకు అర్థమైపోయింది, ఓకే దే ఫెల్ట్ గుడ్. అబ్బా చాలా రా బాబు, ఇన్ని రోజులు అడిగారు ఎప్పుడు వస్తుంది అన్నారు. అండ్ దే గాట్ ద బెస్ట్, ఏమంటారు, బెస్ట్ అట్మాస్ఫియర్ టు వాచ్ మై ఫిల్మ్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ మై ఫిల్మ్. అండ్ అందరికీ చాలా బాగా నచ్చింది. సినిమా అయిపోయిన తర్వాతనే మాట్లాడేటప్పుడు, నేను మాట్లాడే ముందు సూరి అని వచ్చేసరికి వాళ్ళు ఇంకొంచెం, వాళ్ళు నాకు డైరెక్ట్ చెప్పలేరు కానీ అలానే ఫీల్ అయి ఉంటాడు. బట్ బయటికి కనపడదు కాబట్టి. బట్ బాగుంది అంటే జనరల్ నేను అడిగితే బాగుంది అంటే, ఆయనే వచ్చి బాగుంది అన్నాడు. సో ఓకే, నైస్. సో ఇప్పుడంటే సినిమా రిలీజ్ అయింది, ఇప్పటికి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండి వీడియోస్ చేస్తున్నావు కంటిన్యూస్ గా, కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఇది తప్ప ఇంకేది చేయడం అని చెప్పి. బట్ ఇంతే సపోర్ట్ స్టార్టింగ్ వెళ్ళి ఉండేనా, అంటే లైక్ చిన్నప్పటి నుండి అవ్వాలి అని ఉండే నీకు యాక్టర్, బట్ ఫస్ట్ కెళ్ళి అదే సపోర్ట్ అండ్ ఉండేనా? అంటే వాళ్ళకి భయం ఉంటుంది కదా ఆబ్వియస్లీ. అండ్ మన ఫ్యామిలీలో కానీ అక్కడ అసలు దగ్గర కూడా మామూలుగానే మా రీజన్లో కొంచెం సినిమాలు చూడడం తక్కువ. సో సినిమాల్లోకి పోవడం అనేది వాళ్ళు అసలు అనుకోలే. నేను అనుకున్న మైండ్లో ఉంది కానీ ఎప్పుడు ఇంట్లో స్ట్రాంగ్గా చెప్పడం. స్కూల్లో ఉన్నప్పుడు డ్యాన్స్లు వేయడము, డ్రామాస్ వేయడం, ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసు. అండ్ మనతో పాటు బోల్డ్ మంది వేస్తారు స్కూల్లో. బట్ ఎంతమంది
సీరియస్గా తీసుకుంటారు, దాన్ని కెరీర్గా తీసుకుంటారు అంటే డౌటే. ఓకే. సో వాళ్ళు కూడా సర్లే ఇంట్రెస్ట్ ఉంది వాడికి వచ్చు, కొంచెం ఏదో స్కిల్ వచ్చింది, సో అందరితో పోల్చుకుంటే కొంచెం అల్లగరా వీడు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనుకున్నారు, కానీ ఇంత సీరియస్గా నేను అవుతా అని వాళ్ళు అనుకోలేదు. సో నాకు కూడా బేసికలీ ఇంటర్మీడియట్లో కొంచెం కష్టమే, మనం తెలుసు కదా హాస్టల్లో వేసేస్తారు. బట్ అక్కడ కూడా నేను కొంచెం మిమిక్రీ టైప్ ఇవి చేయడము ఇవి చేసేవాడిని. అండ్ ఐ వాజ్ నోన్ ఇంటర్ కాలేజ్లో కూడా, ఓకే వీడు కొంచెం ఇట్లాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తాడు, ఇవి కొంచెం బాగా చేస్తాడు, సినిమా డైలాగులు బాగా చెప్తాడు, ఇట్లాంటి పర్సెప్షన్ ఉండే మన మీద. ఆ తర్వాత బేసిక్గా బీటెక్ అంతా అయిపోయింది. బీటెక్లో మాకు బీటెక్ శాస్త్ర కాలేజీలో చేశాను, తంజావూరు, తమిళనాడులో ఉంటుంది. సో అక్కడ మన మెకానికల్, అక్కడ మన తెలుగు వాళ్ళ కోసం, తెలుగు పాపులేషన్ తెలుగు స్టూడెంట్ పాపులేషన్ కొంచెం బెటరే ఉంటుంది ఆ కాలేజ్లో. మన తెలుగు కొంచెం ఐపీ మార్క్స్ని బట్టి ఉంటుంది. సో అక్కడ మన వాళ్ళు దూరేస్తారు అనమాట. సో అక్కడ బాగా తెలుగు వాళ్ళు ఎక్కువే ఉంటారు. మనకంటూ ఒక కల్చరల్ క్లబ్ ఉండేదన్నమాట. సో అక్కడ మళ్ళీ డ్రామాస్, అక్కడ మళ్ళీ డ్యాన్స్లు, అక్కడ మళ్ళీ అంతాక్షరి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, అదొక ఫెస్ట్ లాగా చేస్తారనమాట. సో అక్కడ ఉన్నప్పుడు ఇంకొంచెం నాకు ఓకే ఇది ఖచ్చితంగా నేను ట్రై చేయాలి అనిపించింది. సో అప్పుడు చేసినప్పుడు కానీ ఫ్రెండ్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కానీ చాలా బాగా తెలుస్తూ ఉంటుంది కదా మనకి, పనికొస్తామా లేదా అనేది నాకు కొంచెం తెలిసేది. ఓకే పనికొస్తాము, ట్రై చేయొచ్చు పక్క, ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనిపించింది. ఆఫ్టర్ దట్ I got into my job actually, mechanical design engineer. I was a mechanical design engineer, Lane Diecast Limited అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది. సో అక్కడ ప్లేస్మెంట్ వచ్చేసింది అనమాట. ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకొంచెం కంఫర్ట్ అయిపోయారు ఇంట్లో పేరెంట్స్, వచ్చింది కాబట్టి వీడు జాబ్ చేసుకుంటూ ఉంటాడు, మహా అయితే సండేనో సాటర్డేనో పోయి షార్ట్ ఫిల్మ్స్ ఇట్లాంటివి చేస్తాడేమో అనుకున్నారు. బట్ ఒక 1-2 years నేను బేసిక్గా ఏంటంటే ట్రై చేశాను ప్యారలల్గా షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పేసి. బట్ సిన్స్ ఇట్స్ అ మెకానికల్ బ్యాక్గ్రౌండ్, మాకు సాటర్డే సండే హాలిడే ఉండవు, ఓన్లీ సండే ఉంటుంది. అది కూడా ఏంటంటే ఆ రోజు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్లాంట్లో వెళ్ళాల్సి వచ్చేది. సో ఇంకా ఆప్షన్ ఏం లేకుండా ఒక 2 years చేద్దామనుకోవడం చేయకపోవడం అసలు కుదరలా. ఒక 2 years తర్వాత ఏంటంటే అసలు అటు సైడ్ పోదాము, ట్రై చేద్దామన్న థాట్ కూడా మైండ్లోంచి వెళ్ళిపోయింది. వర్క్ ఉంది, వర్క్ చేసుకోవాలి, హైకులు చూసుకోవాలి. బట్ అప్పటికి ఉండేనా అంత సీరియస్నెస్? ఎందుకంటే ఎట్లయినా పోవాలా ఇండస్ట్రీ కన్నా ఉండే, రైట్. ఐ మీన్ బీటెక్ అయిపోయిన వెంటనే అయితే చాలా 100% ఉండింది, 100% ఉండింది. ఖచ్చితంగా హీరో అయిపోతారా అన్న ఫీలింగ్ ఉన్నింది. మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు ఉంటుంది కదా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉంటాయి కదా మన బీటెక్ అయిపోయిన వెంటనే. సో ప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 2 yearsకి బేసిక్గా మనం ఏదో అనుకున్నాం కదా బీటెక్ అయిపోయిన తర్వాత ఏదో అవుదామని, మర్చిపోయాం ఏంటి అని చెప్పేసి, సరే ఊరికి అలా స్టార్ట్ చేద్దాం, ట్రై చేద్దామని చెప్పేసి ఒక 4 టీంతో, ఒక రైటర్, డైరెక్టర్, డిఓపి ఎవరు లేరు, మేమిద్దరం యాక్టర్స్, 4 కూడా కదా, ముగ్గురు అయితే ముగ్గురితో చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఒక కెమెరా పట్టుకొచ్చాం ఫ్రెండ్ దగ్గర. సో చేసేసాం, మొత్తానికి కింద మీద పడి చేసేసాం. సో ఇప్పుడు ఎడిట్ చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్కి ఇచ్చాం అనమాట. విప్లవ్ అని ఇప్పుడు ఆల్రెడీ బేబీ మూవీకి హీఈస్ అ వెరీ బిగ్ ఎడిటర్. సో అప్పుడు బేసిక్గా ఇచ్చామన్నమాట విప్లవ్కి ఇచ్చి, ఇట్లా మేము షార్ట్ ఫిల్మ్ చేసాం విప్లవ్, ఊరికే ఒక కట్ లాంటిది చేసి ఇవ్వు అన్నట్లు ఇచ్చామన్నమాట. మొత్తం వాడు అప్పుడు చెన్నైలో ఉండేవాడు, మేము బెంగళూరు నుంచి ఫ్రెండ్స్ హైదరాబాద్కి వస్తే మేము ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీసి మేము ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్తున్నాం అనమాట, ఏదో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసినట్లు. సో మేము బస్ ఎక్కేసి కాల్ చేసాం విప్లవ్కి, కాల్ చేసి మా స్టార్ట్ అయిపోయాము, ఏం సంగతి అంటే, మామ ఏం రావకండి మీరు, వర్స్ట్కి తీశారు, చాలా వర్స్ట్కి తీశారు. అది అసలు బేసిక్గా మాకు ఏంటంటే ఎక్స్పోజరు ఇవేం తెలీదు. నేను మామూలుగా ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మంచిగానే అనిపించింది ఫ్రేమ్, చేసేసాం. బట్ మాకు ఆ ఎక్స్పోజర్ ఇవేం తెలియదు అప్పటికి. సో అదేంటంటే మొత్తం వైట్ కొట్టేసిందంట. ఒక గుళ్ళ చేసాం, మొత్తం వైట్ ఉన్నింది, ఫ్లోర్ వైటే, ఫుల్ ఎండ్ ఉన్నింది, వాల్స్ వైటే, ఇదంతా వైట్ ఉండేసరికి మొత్తం అసలు ఫ్రేమే బాగాలేదు, అసలు చూడడానికి బాగాలేదు, మొత్తం అయిపోయింది, బర్న్ అయిపోయింది. సో అసలు రానవసరం లేదు మా అన్నాడు. అంటే మాకు సరే ఎక్కేసాము, సర్లే ఒక హాలిడే లాగా వస్తామని చెప్పేసి వెళ్ళిన తర్వాత వాడితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనమాట, ఏం సంగతి ఇట్లా అయిపోయి. వాడేంటంటే ప్లేస్మెంట్ తను కూడా ప్లేస్ అయ్యాడు, టీసీఎస్లో ప్లేస్ అయిన 1 week బయటకు వచ్చాడు. అప్పటికే క్లారిటీ వచ్చేసింది వాడికి, ఫుల్ క్లారిటీ వాడికి.
సో 1 వీక్కే బయటకు వచ్చాడు. హీ వాజ్ వెల్ సెటిల్డ్ అప్పటికి, ఆల్మోస్ట్ ఇంకా ప్రాజెక్ట్స్ చేస్తున్నా అన్న మోడ్లో ఉన్నాడు. మేమేంటంటే ఇంకా షార్ట్ ఫిల్మ్ చేయడం కూడా నేర్చుకోవాలి అప్పటికి. సో అప్పుడు నాకు ఇంకా భయం పుట్టుకుంది. ఓకే, ఇట్లయితే కష్టము. ఇఫ్ యూఆర్ డ్రీమింగ్ అబౌట్ సంథింగ్, నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టకుండా అయిపోతుందిలే అన్న కాన్ఫిడెన్స్ ఉంటే అది కాన్ఫిడెన్స్ కాదు, వేరే ఏదో అని చెప్పేసి అర్థమైపోయి ఓకే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలరా, సీరియస్గా తీసుకోవాలరా అని చెప్పేసి, సరే ఏం చేద్దాం, ఇంట్లో చెప్పలేం, అంత మరీ అంత వెంటనే ఇంట్లో చెప్పలేం. నాకు కూడా ఏం చేయాలో కూడా తెలియదు. సో షార్ట్ ఫిల్మ్ ఎవరి దగ్గర నేర్చుకోవాలి మనం? కాలేజీలో అంటే కింద మీద పడి నేర్చేసుకునే వాళ్ళం. కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక ఐడియా వచ్చేది. ఇప్పుడు జాబ్ చేస్తూ నేర్చుకోవడం అనేది చాలా కష్టం. సో అండ్ అలానే ఆలోచిస్తూ ఇంకొక 1-2 మంత్స్ అలానే అయిపోయి, ఆ తర్వాత తమాషా అని ఒక ఫిల్మ్ చూసాను, రణబీర్ కపూర్. అది చూసిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది, ఏదో ఒకటి చేసేద్దాము, ఒక స్టెప్ అయితే తీసుకుందాం, డేరింగ్ స్టెప్ అని చెప్పేసి వెంటనే నెక్స్ట్ రోజే ఆఫీస్లో ఇట్లా మూవీస్కి వెళ్దాం అనుకుంటున్నాను అన్నట్లు చెప్పేసి తీసేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నువ్వు ట్రై చేయి, వచ్చిన తర్వాత వెళ్దులే అంటున్నాను. లేదు నేను ఇక్కడ ఉండి ట్రై చేయలేకపోతున్నాను, అసలు నా వల్ల కాదంటే. వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, వీడికి వేరే కంపెనీలో ఏదో జాబ్ వచ్చింది అది చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు. లేదు బాబు, దీనికోసమే సో దీనికోసమే అని చెప్పేసి వాళ్ళకి అర్థం అవ్వడానికి ఒక 1 మంత్ అలా పట్టింది. ఆ తర్వాత ఓకే కరెక్టే, వీడు దానికోసమే వెళ్తున్నాడు అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత బేసిక్గా నేను చాలా ట్రయల్స్ చేశాను. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, ఏదో ఒకటి ఫస్ట్ ఛానల్ దొరకాలి అని చెప్పేసి అలా బయటకు వచ్చాను. బట్ ఇది అంటే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎడిటర్ విప్లవ్ ఉన్నాడు కదా, సో తను కూడా వెంటనే జాబ్ వదిలేసి వెళ్ళాడు అంటే, అట్లాంటి థింగ్స్ ఏమైనా ఇన్స్పైర్ అయ్యి జాబ్ వదిలేసారా? లేదు, ప్రాపర్ ఇన్స్పిరేషన్ అయితే నాకు తెలిసి తమాషా సినిమా. ఓకే. సో అది ఎప్పటికైనా ఆర్ట్ మీనింగే ఆర్ట్ పర్పసే అది కదా. సో ఆ మూవీ చూసి అంటే అది బాగా కనెక్ట్ అయిన వాళ్ళకి అది వేరే లెవెల్ సినిమా, కనెక్ట్ కాని వాళ్ళకి అది ఒక బోరింగ్ సినిమా. బట్ నాకైతే కనెక్ట్ అయింది గట్టిగా. సో అది చూసి ఇంకా అదే ఇన్స్పిరేషన్, వెరీ రోబోటిక్ అయిపోతున్నాం మనము అన్నట్లు. ఇది కాదు కదా మనము అని మనకు తెలుస్తుంది కదా, మన కాలేజీలో ఎలా ఉండేవాళ్ళం, స్కూల్లో ఎలా ఉండేవాళ్ళం, సో ఇప్పుడు ఎలా ఉంటున్నాం అనేది తెలిసిపోతుంది కదా. సో ఇంక ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి అప్పుడు ఇంకా బయటకు వచ్చేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ ట్రయల్స్ అనమాట. మెల్లిగా నిశుంబిత అని ఒక థియేటర్ గ్రూప్ చేరాను. అది కూడా ఎక్కువ రోజులు ఏం చేయలేదు. స్టార్టింగ్ ఏంటంటే హిందీ షో అన్నారు. నాకు హిందీ ముక్క రాదు నాకు. సో హిందీ షో అంటే పోనీలే బ్యాక్ స్టేజ్ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళాను. బట్ ఎలాగోలా ఐ గాట్ ఇన్ టు ద డ్రామా, బీయింగ్ యూనక్ అని చెప్పేసి ఒక డ్రామా ఉంది, ఒక స్టేజ్ డ్రామా. అందులో నేను చేశాను హిందీదే. లాస్ట్ ప్రాక్టీస్ చేస్తాను. ఫస్ట్ అసలు లేను. తర్వాత ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకరిద్దరు రారు, గ్రూప్ ఉంటారు కదా, ఒక 15-20 మెంబర్స్ అలా గ్రూప్ ఉంటారు. ఎవరో ఒకరు ఏదో ఒక రోజు హ్యాండ్ ఇస్తారు అనమాట. అప్పుడు మనం సబ్స్టిట్యూట్ లాగా చేసేవారు. చేసినప్పుడు ఏంటంటే సార్కి నచ్చింది, రామ్ సార్ అని ఉండేవాడు, ఆయనకి నచ్చింది నీకు రాకపోయినా బాగానే చెప్తున్నావు, ప్రొనౌన్సియేషన్ బాగానే ఉంది, నువ్వు చేసేలా పర్లేదు అన్నట్లు చెప్పాడు. అలానే చేసాను అనమాట. అక్కడ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు ఏమీ రాదు మనకి, ఏమీ రాని చోట ఎవరు తెలియని మనుషుల దగ్గరికి వెళ్ళి అసలు నేను లేను అనుకున్న దాంట్లో ఐ గాట్ ఇన్ 3 క్యారెక్టర్స్ చేశా బేసికల్లీ ఒక దాంట్లో. సో భాష రాదు, ఏమీ రాదు, బట్ స్టిల్ 3 క్యారెక్టర్స్ చేయగలిగాను. ఎస్ ఐ కెన్ డూ అన్నట్లు అనుకున్నప్పుడు బేసిక్గా ఏంటంటే చాయ్ బిస్కెట్ అప్పుడు వచ్చింది. చాయ్ బిస్కెట్ ఏంటంటే అక్కడ కూడా నేను యాక్టర్గా జాయిన్ అవ్వలేదు, కంటెంట్ రైటింగ్ టీంలో జాయిన్ అయ్యాను. ఆర్టికల్స్ రాసేవాళ్ళం. సో ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నిజంగా ఇది. ఆర్టికల్స్ రాసాడా, కంటెంట్ రైటింగ్ నుండి కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్, యాక్టర్ అయిపోయాడా అని చెప్పేసి. సో ఎట్లా హౌ డి యు గెట్? అలా బేసిక్గా ఏంటంటే అప్పుడు ఫేస్బుక్ ఆర్టికల్స్ కి ఫేమస్ చాయ్ బిస్కెట్. సో 10 types of people in a bachelor room, ఈ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ రాసేవాళ్ళు అనమాట. సో నేను కూడా రాశాను, వాళ్ళకి నచ్చింది. ఐ గాట్ ఇన్ టు చాయ్ బిస్కెట్ యాజ్ అ కంటెంట్ రైటర్. ఆ తర్వాత మెల్లగా అనురాగన్న, శరత్ అన్న వీళ్ళు ఉంటారు అనమాట. అనురాగన్నకి చెప్పాను, సో ఇట్లా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్న అంటే, అవునా సరే ఫేస్బుక్ మీమ్స్ అట్లా ట్రై చేయన్నాడు ఫస్ట్. సరే చేశాను, బాగా అయింది. ఓకే ఈడేదో బాగానే చేస్తున్నాడు యాక్టింగ్ అన్నట్లు ఫీల్ అయ్యారు. ఆ తర్వాత క్రేజీ కన్నా అని ఒక ఛానల్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా మెల్లగా అలా స్టార్ట్ అయింది జర్నీ. అలా స్టార్ట్ అయింది నిజంగా. అంటే చాయ్ బిస్కెట్ లోకి వెళ్ళిన తర్వాత చాయ్ బిస్కెట్ మెయిన్ ఛానల్ ఉంది, గర్ల్ ఫామ్ లో ఉంది, బాయ్ ఫామ్ లో ఉంది, బట్ మీకు ఒకటే క్రేజీ కన్నా సపరేట్ ఛానల్ ఇచ్చారు కదా. సో బేసికల్లీ ఏంటంటే బాయ్ ఫామ్లో అప్పటికి లేదు, చాయ్ బిస్కెట్ ఉన్నింది. గర్ల్ ఫామ్లో అప్పుడు విద్య వీళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా విద్య నేను చూసుకుంటా అన్న మోడ్లో గర్ల్ ఫామ్లో ఉన్నది. ఇప్పుడు నేనేంటంటే
బాయ్స్కి కూడా చేద్దాం అనుకున్నారు. బట్ అప్పటికి సుహాసన సందీప్ అన్న మూవీస్ అన్న మోడ్లో ఉండేవాళ్ళు. సో ఓకే, ఇప్పుడు నేను చేయాలి, సో నేనే చేస్తున్నాను కాబట్టి కొంచెం నా పేరు మీద వెళ్ళిపోదాం అన్నట్లు అందరం ఫిక్స్ అయ్యాం అన్నమాట. అండ్ నేనే తీసుకున్నా, నాకు ఒక రైటర్ మనోజ్ అని చెప్పేసి, ఇప్పుడు ఈ స్టిల్ వర్కింగ్ ఇన్ చాయ్ బిస్కెట్. సో నేను కలిపేసి తను రాయడము, తను అప్పుడు టీసీఎస్లో జాబ్ చేస్తుండేవాడు. సో అక్కడ రాసి పంపిస్తే నేను ఇక్కడ మనకు ప్రాపర్ టీం ఉంటుంది. ఇప్పటివరకు ఏంటంటే మనకు అసలు టీం లేదు. నాకు ఎంతవరకు యాక్టింగ్ వచ్చు, కొంచెం రైటింగ్ రాయగలను, బట్ సినిమా కానీ షార్ట్ ఫిల్మ్ కానీ ఉత్తదంతా అయిపోదు. సో అప్పట్లో రీల్స్ కూడా అంత ఫేమస్ కాదు. సో బేసికల్లీ ఏంటంటే మంచి టీం ఉండేది, చాలా మంచి టీం ఉండేది. అంటే ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేయకపోతే నేను వేస్ట్ అని ఫీల్ అయ్యా. సో విక్రమ్ అని చెప్పేసి అండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఎడిటర్, అక్షయ్, వీళ్ళంతా ఒక ప్రాపర్ టీం ఉండేవారు. ప్రాపర్ ఎడిటర్, ప్రాపర్ మంచి నాలెడ్జ్ ఉన్న డిఓపీలు ఉన్నారు, మంచి నాలెడ్జ్ ఉన్న, కెమెరా పట్టుకోవడమే రాదు మనకి. అట్లాంటిది ఐ గాట్ ఎ టీమ్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్, ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు. సో ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర స్క్రిప్ట్ తీసేసుకొని వీళ్ళ హెల్ప్ తీసుకొసుకొని ఇంకా డైరెక్టర్ అట్లా అంతా ఏంలా మనమే డిఓపికి సగం తెలుసు అక్కడ. మనం ఇట్లా కావాలంటే వాడే పెట్టిస్తాడు ఫ్రేమ్. సో దే ఆర్ వెరీ టాలెంటెడ్. సో అలా స్క్రిప్ట్ మనకు వచ్చినప్పుడు ఎలాంటిది కావాలని మనకు తెలిసిపోద్ది, అది నేను వాళ్ళకి కన్వే చేసేవాడిని, వాడు అది ఫ్రేమ్ పెట్టేసేవాడు, నేను వచ్చి యాక్టింగ్ చేసేవాడిని. సో ఇట్లా స్టార్ట్ అయింది జర్నీ. అసలు క్రేజీ, అంటే నిజంగా అసలు వెరీ లాంగ్ జర్నీ కదా. ఆర్టికల్ రైటర్ అండ్ చూస్తుంటే ఒక అన్రొమాంటిక్ బాయ్ ఫ్రెండ్, రాయలసీమ వీడియో, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇమాజిన్ చేసుకున్నా, అంటే ఇప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే అప్పుడు మీరు వీడియోలు చూస్తున్న టైంలో చూసిన వాళ్ళు ఎవరైతే జెన్జీ ఉన్నారో ఇప్పుడు వాళ్ళు డిగ్రీలు అయిపోగొట్టుకొని జాబులు కూడా వేస్తున్నారు. ఎందుకు అంటే ఇంత లాంగ్ అయింది, మళ్ళీ తర్వాత సినిమాలకు వెళ్ళిన తర్వాత అంటే యూట్యూబ్ ఎందుకు మానేసాం మొత్తంకి? అప్పట్లో అంటే ఆబ్వియస్లీ మనకేంటి యూట్యూబ్ ఎందుకు చేసాం మనం, ఇట్స్ అ బ్రిడ్జ్. మనం ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా వచ్చి నేను హీరో అవుతా అంటే ఎవడు పట్టించుకోడు ఆబ్వియస్లీ. అండ్ నాకు మంచి రోల్, హీరో పక్కన పెట్టి ఒక మంచి రోల్ కావాలంటే ఎవరు పట్టించుకోరు, నువ్వేం చేసావని అడుగుతారు. సరే ఆడిషన్స్ ఇస్తాం కానీ ఎంతవరకు ఆడిషన్ నుంచి తీసుకుంటారు అనేది డౌటే. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి ఇప్పుడు చిన్న మరీ చిన్న ఫ్రెండ్స్ రోల్ అలా ఒకరోజు 2 days చేసేవి వస్తాయి మనకి ఆడిషన్. వెళ్ళాను, బట్ వెన్ కంపేర్ టు అదర్స్ నేను తక్కువకే వెళ్ళాను. ఎందుకంటే నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యూట్యూబ్ చేస్తున్నా కదా, సో దే నో మై వర్క్. సో అంత నేను పిలిచినోడు మ్యాక్సిమం తెలిసే పిలిచుంటాడు. సో యూట్యూబ్కి వెళ్ళకన్నా ముందు ఏం ఆడిషన్ పెద్దగా ఏం ఆడిషన్స్ చేయలేదు, నాకు తెలిసి 1 or 2 చేశాను. తెలుగు కదా, హిందీ కాదు కదా? అసలు కాదు, ఫోన్ కూడా పోనీ హిందీ అంతే కదా. సో తెలుగువే 2 చేసా, బట్ మనకు తెలియదు అప్పుడు అసలు ఆడిషన్ అనేది ఎలా ఇవ్వాలో కూడా తెలియదు అప్పటికి. మనం ఏంటంటే ఎన్టీఆర్ డైలాగులు, వీళ్ళ డైలాగులు, మోనోలాగులు చెప్పడం యాక్టింగ్ అనుకుంటాం. బట్ ఆఫ్టర్ దట్ మెల్లగా నేర్చుకున్నా, అది కాదు ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ చేయాలి, సినిమాలో సీన్ ఉంటుంది. సో ఇట్లా మెల్లగా ట్రాన్స్ఫర్మ్ అవడానికే టైం పట్టింది. బట్ ఎప్పుడైనా అనిపించిందా అంటే రెగ్యులర్గా వీడియోలు తీయడము అంటే స్టార్టింగ్లో కాకుండా తర్వాత అసలు 1 million views వస్తుండే, అప్పుడు అంటే రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారు, వ్యూస్ మంచిగా వస్తున్నాయి, కామెంట్లు మంచిగా వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, బయట పోతే ఫాలోయింగ్ వస్తుంది అనుకున్నా, అంటే ఇది వదిలేసుకొని మళ్ళీ ఎందుకు నేను సినిమాలో కూడము అని చెప్పేసి. అదే చెప్తున్నా కదా, ఫస్ట్ నుంచి మనకి మెయిన్ సినిమానే. మనం ఇటు సైడ్ వచ్చిందే సినిమా చూసి సినిమా చేయాలని, ఒక స్టోరీ చెప్పాలి, ఇది ఉంటుంది మైండ్లో. సో ఓన్లీ యూట్యూబ్ అనేది అప్పటికి అంటే అంత బాగుండింది, అంత సాటిస్ఫైడ్ ఉండింది. బట్ అల్టిమేట్లీ సినిమా చేయాలి అన్నది కాబట్టి మెయిన్ చేద్దాం అనుకున్నాం. బట్ అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండింది అంటే బేసిక్గా యూట్యూబ్లో మనల్ని ఫ్రీగా చూస్తారు, డబ్బులు ఏం కట్టకుండా హ్యాపీగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ వస్తాయి. సో అక్కడ కూడా మనం ఒక స్టోరీ చెప్తాం, నాట్ ఇన్ బిగ్ స్కేల్, ఒక స్మాల్ స్కేల్లో మనకి ఒక కెఫే ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది. ఈ మూడిట్లో చేసే స్క్రిప్ట్ ఏందో అది చేస్తాం అనమాట. బట్ అల్టిమేట్లీ మన మైండ్లో ఉంటుంది, మంచి సినిమా తీయాలి, హిట్ సినిమా అందరికి తెలియాలి అనేది అప్పటికి సాటిస్ఫై అయిపోయింది. బట్ ఒక మంచి సినిమా తీయాలి, హిట్ తీయాలి, ఒక సినిమా తీయాలనేది మైండ్లో ఉంటుంది కదా. సో దానికోసం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే అదే చెప్పాను కదా, యూట్యూబ్లో అయితే ఫ్రీగా చూస్తాం, ఇతన్ని చూసి టికెట్ ఎందుకు కొంటారు జనాలు అనేది ఒక బేసిక్ క్వశ్చన్ ఉంది అప్పటికి. అప్పుడు యూట్యూబర్స్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళు నాకు తెలిసి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి. సో నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు, జనాలు నిన్ను ఫ్రీగా చూస్తున్నారు, నీ కోసం టికెట్ పెట్టి థియేటర్కి ఎందుకు వస్తారు అన్న క్వశ్చన్ వచ్చింది. అది ఎంతవరకు రైట్ రాంగ్ పక్కన పెడితే మనకు కూడా ఒక డౌట్ వస్తుంది అప్పటికి. సో అప్పటి వరకు మైండ్లో ఆ డౌట్ లేదు, అప్పుడు వచ్చింది కరెక్ట్ కదా వీళ్ళు చెప్పేది.
ఎందుకు వస్తారు డబ్బులు పెట్టి, వస్తారు జనరల్లీ చెప్పాలంటే. అంటే అన్ని ఇయర్స్ చేసిన తర్వాత అదే ప్లాట్ఫామ్ లో చూసి వస్తారు బేసిక్గా చెప్పాలంటే. అది ఇప్పుడు తెలుసుకుంటున్నారు బేసికల్లీ. అప్పటికి అది ఇట్స్ స్టిల్ అండ్ డౌట్ వస్తారా రారా వీళ్ళని చూసి అనేది డౌట్ అనమాట. సో జనరల్లీ వస్తారు, బట్ మాకు ఒక డౌట్ ప్లాన్ చేసేసారు. ఇప్పుడు నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? ఆల్రెడీ చేసేసాం, 2 years చేసేసాము, అందరికి తెలుసు వీడు ఒక యూట్యూబర్ పలానా ఛానల్లో చేస్తూ ఉంటాడని చెప్పేసి వాడు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఆ ట్యాగ్ నుంచి బయటకు వచ్చి ఎట్లా చేయాలి? చేయలేను. సో బేసికల్లీ ఇంకప్పుడు అన్న వాళ్ళకి చెప్పి ఇట్లా మూవ్ అవుదాం అనుకుంటున్నా, ఇంకా యూట్యూబ్ ఆపేద్దాం అనుకుంటున్నా అన్న మోడ్లో ఒక డిస్కషన్ జరిగింది. దే అండర్స్టూడ్, ఓకే ఇది సిచ్యువేషన్ ఇట్లా మరి ఏంటి అనేది చాలా వేగ్ ఉన్నింది. ఒక ప్రాపర్ ప్లాన్ అంటూ లేదు అప్పటికి. ఇంకా అన్న వాళ్ళు కూడా అడిగారు, ఓకే బయటకు పోయి ఏం చేస్తావు అంత రాదు కదా వెంటనే అన్నట్లు అన్నారు. బట్ స్టిల్ ఆ ధైర్యం ఒకటి ఉండేది, ఏదో ఒకటి చేసి క్రాక్ చేస్తాంలే అన్న ఒక ధైర్యం ఉండేది. సో ఐడియా ఈజ్ టు ప్లాన్ ఈజ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ పీపుల్ అండ్ స్టార్ట్ అగైన్. ఓకే, కొంచెం గ్యాప్ తీసుకొని రిఫ్రెష్ వీడు ఒక యూట్యూబర్ అన్నది మర్చిపోయి మళ్ళీ ఒక ఫ్రెష్గా యాక్టర్ లాగా చూడాలనుకున్నప్పుడు బేసికల్లీ ఏంటంటే ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్. నాకే కాదు, బేసికల్లీ ఏమైపోయిందంటే హోల్ ఇండస్ట్రీకి ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అయిపోయింది కోవిడ్ అనేది. సో ఆ తర్వాత పర్సెప్షన్స్ చాలా చేంజ్ అయిపోయాయి. హౌ పీపుల్ సీ సినిమా అనేది చేంజ్ అయిపోయింది. హౌ పీపుల్ టేక్ యాక్టర్స్ ఇన్ టు ద ఫిల్మ్ అనేది చేంజ్ అయిపోయింది. చాలా 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 చేంజ్ అయిపోయింది. బట్ ఒక ఎరా అని చెప్పుకోవచ్చు తెలుసా చాయ్ బిస్కెట్ లో కంప్లీట్ వీడియోస్ అండ్ ఆల్. అంటే నిజంగా అరే దోస్ వర్ ద డేస్ అన్నట్టుగా అయిపోయింది. అవన్నీ వీడియోలు చూస్తూ తెలియలేదు లైఫ్ ఇంత సీరియస్ ఉంటుంది అని చెప్పి. తర్వాత ఇప్పుడు జాబ్ లోకి వచ్చిన వాళ్ళు అనుకునేటట్టుగా అంటే అంత కనెక్ట్ అయిపోయి అంత ఓన్ చేసుకున్నారు కదా మిమ్మల్ని. ఆ వీడియోస్ మీరు కంటిన్యూస్ గా రోజు చేస్తుండేవాళ్ళు, ఏదో ఒక వీడియో ఏదో ఒక దానికి వర్క్ చేస్తుండేవాళ్ళు కదా. అంటే ఏదైనా పాయింట్ ఆఫ్ టైం లో అనిపించిందా చేస్తున్నా వీడియోలు పోతున్నాయి అంత బాగానే ఉంది, బట్ నేను అవ్వాల్సింది వేరు కదా, నేను చేస్తుంది ఏంటి, ఆ కనెక్షన్ ఉంటుంది కదా, అది అనిపించిందా? అనిపించే బ్రేక్ తీసుకొని యాక్చువల్లీ ఫిల్మ్ స్టార్ట్ చేసాం. బట్ కోవిడ్ హ్యాపెండ్. ఆ తర్వాత రెస్ట్ ఈస్ హిస్టరీ అన్నట్లు బేసిక్గా కోవిడ్ అయిపోయింది. జనరల్లీ కోవిడ్ వచ్చిన ఒక 2-3 years ఏంటి బతకాలి చాలు మనం, ఒక 2-3 years పోకుండా ఉండాలి, ఆ తర్వాత ఏమైనా చేసుకోవచ్చు అన్న మోడ్లో నేను. బట్ ఆ టైంలో ఏంటంటే యూట్యూబ్ వ్లాగ్స్, రీల్స్ ఇవి చాలా ఫస్ట్ సెంటర్ స్టేజ్ తీసుకున్నాయి. అప్పటికి ఏంటంటే ఓన్లీ యూట్యూబ్, సినిమా కాదు అంటే యూట్యూబ్లో బాగా వీడియోస్ చూసేవాళ్ళు, ఇంకా టీవీ, యూట్యూబ్, సినిమా, ఇంతే, ఈ 3 ఉండేది. బట్ ఇప్పుడు సో మెనీ థింగ్స్ ఉన్నాయి. వ్లాగ్స్ యూట్యూబ్లోనే చూసుకుంటే మేము ఒక స్టోరీ చెప్పేవాళ్ళం అప్పుడు, ఇప్పుడు అది కాదు, మోర్ ఆఫ్ అ నాన్ స్క్రిప్టెడ్ టైప్ అయిపోయింది. వ్లాగ్స్, గెట్ రెడీ విత్ మీ, సో ఇలా బోల్డ్ వచ్చేసాయి యూట్యూబ్లో. అప్పుడు యూట్యూబ్లో ఏంటి షార్ట్ ఫిల్మ్స్, స్కెచెస్, ఇంతే. స్కెచెస్ కూడా ఒక షార్ట్ ఫిల్మే. సో ఇంతే ఉండేది యూట్యూబ్లో, అంటే ఇవి ఉంటాయి అని ఉండేది, ఇంటర్వ్యూస్ ఉండేవి జనరల్లీ. సో అలా కాకుండా ఇప్పుడు ఇన్ని వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది నాకైతే. వెరీ కన్ఫ్యూజ్డ్, ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్. కోవిడ్ అయిపోయిన వెంటనే ఓకే ఇంకా కోవిడ్ అనేది రాదు, మొత్తం సెట్ అయిపోయింది, సార్ గ్యాప్ కూడా వచ్చేసింది, మనల్ని యూట్యూబర్ అని ఆల్మోస్ట్ మర్చిపోయారు, ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి కదా అనుకుంటే ఆ టైంకి ఏమైందంటే యూట్యూబర్స్, యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉన్నోళ్ళు, ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉన్నోళ్ళు, వాళ్ళకి డిమాండ్ ఎక్కువైపోయింది. ఇదేం టార్చర్, మనం ఏమనుకున్నా అవ్వం ఏంటి, మనం ఏమనుకున్నా ఆపోజిట్గా అయిపోద్ది ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. బట్ యా ఒక మూవీ అయితే ఇప్పటికీ ఆ డిమాండ్ ఉంది డెఫినెట్లీ. ఇప్పుడు క్రేజీ కన్నా స్క్రీన్ మీద కనిపిస్తుందంటే వేరే లెవెల్, అదే మూవీస్ లో కనిపిస్తుందంటే అరే ఇన్ని రోజులు ఏమైపోయింది ఇప్పుడు సినిమా చేస్తున్నాడు, ఆ కనెక్షన్ మళ్ళీ ఉంటుంది. మెసేజెస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అయిపోయిందేమో, నువ్వు ఆపేసామో అనుకున్నాము యాక్టింగ్, బట్ ఓకే దీనికోసమా అని చెప్పేసి దే ఆర్ రియలైజింగ్ ఇట్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి, మంచి అప్లాజే వస్తుంది ఇప్పటికైతే. రైట్. సో క్రేజీ కన్నా అయితే మిస్ అయ్యారు కానీ కొండలను మాత్రం అస్సలు మిస్ కాలే. అసలు ఇక్కడ ఎవ్రీ ఇయర్ పిచ్చా ఫన్ వీడియోస్, క్రేజీ వీడియోస్ అవన్నీ. అయితే దానిలో డైలాగ్ ఉంటుంది కదా మన కొండలన్న డైలాగ్, అది చెప్తావా? కాన్ఫిడెన్స్ పక్కా కావాలా, గెట్ దట్ మూడ్. ఓకే, నా కాన్ఫిడెన్స్ నా టీమ్, ఓవర్ కాన్ఫిడెన్స్ నా స్కీమ్. మై నేమ్ ఈస్ కొండల నగేష్ అండ్ ఐ డూ వాట్ ఐ డూ. సో బేసిక్గా ఏంటంటే 2018లో చాలా బాగా చేసాము. ఎస్ఆర్హెచ్ఎం అనే సిరీస్ 2018లో చాలా బాగా చేసాము. అండ్ మేమేమనుకుంటే అది జరిగేది, మేము ఇట్లా ప్రొడిక్షన్ అనుకుంటే అది జరిగేది. సో మేము ఇది ఎలా పెట్టుకున్నామంటే ఇంకా చాలా పెద్ద టీం ఉండేది. సో నేను, ఉదయ్ అని చెప్పేసి, మనోజ్ అని చెప్పేసి, తారక్, అభినయ్, ఇలా ఒక చాలా మంచి టీం ఉండేది అనమాట. సో మేమేంటంటే ఆ రోజు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అన్న రోజు ఈ డైలాగ్ పెడతాం. ఒక ఇంట్యూషన్ ఉంటుంది కదా, అది ఉన్న రోజు ఇది చెప్పేవాళ్ళం, ఇది చెప్పినప్పుడు గెలిచేది.
అది మాకు తెలీదు, ఏదో గట్ ఫీలింగ్తో వెళ్ళిపోయే వాళ్ళం. అది అలా ఫేమస్ అయింది మనం. చెప్పిన రోజు ఖచ్చితంగా విన్ అవుతుందని ఖచ్చితంగా ఇది ఒకరోజు చెప్పామన్నమాట. ఆ స్క్రిప్ట్ ఫ్లోలో ఉండదు, సో ఆ డైలాగ్ చెప్పామన్నమాట. ఆ రోజు ఓడిపోయింది అనుకో, అంతే. ఇంకా నెక్స్ట్ కావాల్సిందే అది అంటారు, ఎలాగోలా దూర్చండి అంటారు. సరే పోన్లే, ఒకసారి దూరిస్తే ఆ రోజు ఓడిపోతే వీళ్ళు బయటకు వచ్చేస్తారు అనుకుంటే, లేదు పెట్టిన రోజు గెలిచేసేవాళ్ళు. ఫస్ట్లో గట్ ఫీలింగ్తో పెట్టేవాళ్ళం, ఆ తర్వాత పెడదాం అడుగుతున్నారు కదా అన్నట్లు పెట్టినా కానీ గెలిచేసేవాళ్ళు. సో ఇంకా అట్లా ఫేమస్ అయిపోయింది అది. అండ్ ఇప్పటికీ అంటే క్రేజీ కన్నా ఎంత ఉన్నా కానీ కొండలన్నకే, క్రేజీ కన్నా కంటే కొండలన్నకే ఎక్కువ క్రేజ్ ఉంది. అంత అనుకోలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్టార్ట్ చేసింది ఒక నార్మల్ కామెడీ క్యారెక్టర్ లాగా స్టార్ట్ చేసింది అనమాట. ఒక కామెడీ క్యారెక్టర్ లాగా స్టార్ట్ చేసింది, వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. మెల్లగా మేము సీరియస్ తీసుకోవాల్సి వచ్చింది అది. సో ఎవ్రీ ఇయర్ యూట్యూబ్ వదిలేసిన, క్రేజీ కన్నా అనే ఛానల్ వదిలేయడం అంటే వీడియోస్ చేయడం ఆపేసిన, ఐపీఎల్ టైంలో ఖచ్చితంగా ఆ వీడియోస్ ఎస్ఆర్హెచ్ వీడియోస్ చేసేవాళ్ళం. ఎలాగోలా ఆ టైంకి ఖాళీ అయిపోయి ఆ టైంకి చేసేవాళ్ళం. అండ్ ఆ డిమాండ్ కూడా అలా ఉండేది. రైట్. సో మూవీస్ అంటే ఎంత ప్యాషన్, క్రికెట్ అంటే కూడా అంత ఇష్టం కాబట్టి అట్లీస్ట్ ఇన్ అ వే ఇది ఇట్లా ఫుల్ఫిల్ అవుతుంది అనుకోవచ్చా? అట్లా అనిపించిందా? క్రికెట్, సినిమా అండ్ చాయ్ చెప్పాలంటే. సో ఈ మూడు లేకుండా నేను బతకలేను. సో అలా క్రికెట్ని కూడా ఎప్పటికైనా క్రికెట్ని సినిమాని కలపడం నాకు చాలా, ఐ మీన్ ఇది ఒక మంచి స్పేస్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు. సినిమా అంటే నాట్ ఓన్లీ సినిమా, ఇట్లా కంటెంట్. ఇప్పుడు సినిమా అంటే కంటెంట్, క్రికెట్ కంటెంట్ ఈ రెండు కలపడం అనేది ఎప్పటికీ నాకు ఇంట్రెస్టే. సో ఎలాగూ ఇట్ హ్యాస్ డిమాండ్ కాబట్టి, అండ్ ఆల్రెడీ చేసాం కాబట్టి, సపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చా ఎవ్రీ ఇయర్. యూట్యూబ్ ఆపేసిన, యూట్యూబ్లో అది చేయడం మాత్రం ఎవ్రీ ఇయర్ చేసేవాడిని ఐపీఎల్. రైట్. అయితే ఈ కొండలన్న వీడియోస్ అంటే దాంట్లో చేసే మీరు చెప్పే స్టాటిస్టిక్స్ కానీ, లేదంటే మొత్తం ప్లేయర్స్ గురించి హిస్టరీ కానీ, వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ప్రతిది కూడా, అంటే ఇదంతా కలిపిన స్టార్ స్పోర్ట్స్లో కామెంటరీ వరకు వెళ్ళింది అంటే ఎట్లా? కొండలన్న మనం చేసిన ఐపీఎల్ వీడియోస్ కానీ, ఎస్ఆర్హెచ్ అనే సిరీస్ కానీ అందరికీ తెలిసింది. క్రికెట్ ఎవరు చూస్తారు, ఐపీఎల్ ఎవరు చూస్తారు ఒక 100% అనుకుంటే అందులో అట్లీస్ట్ 70% పీపుల్కి తెలుసు అనమాట. ఎస్ఆర్హెచ్ అనే సిరీస్ ఉంటుంది, చాయ్ బిస్కెట్ నుంచి ఇది ఒక సిరీస్ ఉంటుంది అని చెప్పేసి. సో అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ వాళ్ళందరికీ తెలుసు. అండ్ దట్టు ఎక్స్క్లూజివ్లీ ఐపీఎల్కి చేస్తాం కాబట్టి ఎస్ఆర్హెచ్ అనే సిరీస్ వాళ్ళకి కూడా తెలుసు. నాకు అప్పటికి అంత స్క్రిప్ట్ రాస్తాం, స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్స్ చెప్తాం, కానీ కామెంటరీ చేయడం అనేది నిజంగా చాలా చాలా డిఫికల్ట్ టాస్క్ అది. సో చేయగలమా లేదా నాకు తెలియదు. టెస్ట్కి తీసుకున్నారు, టెస్ట్ చేశారు, పర్లేదు బాగానే చెప్పా. అక్కడ నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే, నాకు తెలిసిన టెస్ట్కి జనరల్లీ ఒక హైలైట్స్ ఎపిసోడ్ పెట్టేసి దానికి నువ్వు చెప్పు అన్నట్లు వదిలేస్తాను అనమాట. అది నాకు తెలిసిన మ్యాచ్. ఆల్రెడీ మనం చేసాం కదా, ఆల్రెడీ నాకు తెలిసిన మ్యాచ్. సో చెప్పడం చాలా ఈజీ అయిపోయింది నాకు, ఒక ఫ్లోలో బాగా వెళ్ళిపోయాను. అక్కడ కూడా స్టార్స్ కొన్ని ఏంటో అలా కావాల్సినప్పుడు అవ్వట్లా, కొన్నిసార్లు అవుతున్నాయి. అది మంచిగా చేయడం అంటే ఎలా, ఎక్కడ చెప్పాను కదా, మొత్తం యూట్యూబ్ ఆపేసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అనే థింగ్ వచ్చింది. సో అలా అలా హెల్ప్ అయింది. సో చెప్పేసిన తర్వాత వాళ్ళకి నచ్చింది. జనరల్లీ ముంబైకి పంపించి ప్రాక్టీస్ చేయించి ఇవన్నీ చేస్తారు. మరి నా మీద అంత నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సో ముంబైకి వెళ్ళలేదు, ప్రాక్టీస్ చేయలేదు, ఏం లేదు. అది చూసాము ఒక 2-3 నెక్స్ట్ ఇంకొక 2-3 మ్యాచెస్కి శాంపుల్గా ట్రై చేసాము. ఐపీఎల్ కాకుండా నార్మల్ వేరే మ్యాచెస్కి. పర్లేదు చెప్పేస్తాడు అనిపించింది. అండ్ ఐపీఎల్లో అలా చెప్పేసాను 2024 ఐపీఎల్. ఎట్లా అనిపించింది హోల్ ఎక్స్పీరియన్స్ అక్కడ దగ్గరికి వెళ్ళి? చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే జనాల కంటే కొన్ని సెకండ్ల ముందే మనకు తెలిసిపోద్ది ఏమైందని చెప్పేసి. అదొక మంచి ఫీలింగ్. అండ్ మన వాయిస్ వస్తుంది, ఎంత లక్షల మంది చూస్తారు అది. సో వాయిస్ వస్తుంది. సో అండ్ ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు, తెలుగులో చూసేవాళ్ళు కావాలని. సో మంచి మంచి ఎక్స్పీరియన్స్. బట్ చాలా కష్టం కూడా అది, బికాస్ మనకి ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. బ్రాండ్స్ గురించి చెప్పాలి, సో ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి, వాటి గురించి చెప్పాలి, స్టాట్స్ గురించి చెప్పాలి. ఇంత మల్టీ టాస్కింగ్ మనకు తెలియదు. క్రికెట్ చూస్తాం, మ్యాచ్ జరుగుతుంది, మ్యాచ్ గురించి చెప్పడం ఈజీ. జరుగుతూ ఒక ఫ్లోలో ఉన్నప్పుడు మధ్యలో దాన్ని ఆపి బ్రాండ్ గురించి చెప్పడం ఇంకా కష్టం. అండ్ బేసిక్గా అక్కడ పోల్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి, దాని గురించి కూడా మాట్లాడి మళ్ళీ మనం బ్యాక్ టు జనరల్. నేను మాట్లాడడం చాలా తక్కువ,
స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చూసుకొని యాక్టింగ్ చేసుకుంటా ఇంటికి వెళ్తా. ఇది నా కంఫర్ట్ జోన్. ఓకే. ఇంప్రాంప్ట్, అన్స్క్రిప్టెడ్, నాన్ స్క్రిప్టెడ్ అంటే నాకు చాలా అవ్వని పని. బట్ నాకేంటంటే ఏమొచ్చినా ట్రై చేయాలి, ఒకసారి ట్రై చేసి కావాలంటే ఫెయిల్ అవ్వగానే ఒకసారి ట్రై చేయాలనిపించింది. ఫార్చునేట్లీ అన్నీ ఏది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలా, ఎవ్రీథింగ్ ఈజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. 2024లో ఐపీఎల్ కూడా చాలా బాగానే ఫ్లో అయ్యింది, ఎక్కడ ప్రాబ్లమాటిక్గా ఎప్పుడు అనిపించలేదు. అండ్ ఇట్ వెంట్ స్మూత్. ఓకే. అండ్ మంచి కాంటాక్ట్స్ కూడా వచ్చాయి. అవునా? బట్ అంటే ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళి మైండ్లో మోటో ఉంది, యాక్టర్ అవ్వాలి, స్క్రీన్ మీద కనిపించాలి, సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలని చెప్పేసి. సరే యూట్యూబ్ చేస్తున్నాము, కొండలన్న వీడియోస్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ వరకు వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. దట్టు మనం లోకల్ ఛానల్లో మనం చేసుకుంటా ఆడి వరకు పోవడం అనేది కదా. అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో, అఫ్ కోర్స్ మళ్ళీ ఫార్చునేట్ థింగ్ అది కూడా. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే అనిపించిందా, అరే మనం చేయాల్సింది ఏదో ఉంది, మధ్యలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, దిస్ ఇస్ నాట్ మై థింగ్ కదా అని ఎప్పుడైనా అనిపించిందా? క్రికెట్ రిలేటెడ్ అయితే నాకు అట్లా అనిపించదు. ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు క్రికెట్ అవుదాం అనుకున్నా. అసలు సినిమా కంటే ముందు క్రికెట్ అంటే ఇష్టం ఉంది, అది అవుదాం అనుకున్నా. బట్ మనం స్టార్ట్ చేసే టైంకి అసలు క్రికెట్ అనేది క్రికెటర్ అవ్వాలి అంటే అది చిన్నప్పటి నుంచి అవ్వాలి. దూరికి బాత్. మనకేంటి 10th వరకు అసలు ఏదో ఓకే సండే ఒక రోజు మధ్యాహ్నం ఊరికి అలా 2 hours ఆడతాం. ఇంటర్లో అది అయ్యే పని కాదు. బీటెక్లో మా అయితే ఎవ్రీడే మార్నింగ్ ఆడతాం తప్పితే సీరియస్గా తీసుకోవాలి, సీరియస్గా క్రికెటర్ అవ్వాలి అంటే వాడు చిన్నప్పటి నుంచి చేయాల్సింది. రైట్. ఇప్పుడు మాత్రం ఎవ్రీ సండే క్రికెట్ మ్యాచెస్ వెళ్తున్నావా? ఇప్పుడు అవ్వట్లేదు బేసికలీ, ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది. బట్ ఐ హ్యావ్ ఎ గుడ్ టీమ్, చాలా మంచి టీం ఉంది. ఎవ్రీ సండే ఆడేవాడిని. బట్ లాస్ట్ 1 yearగా అయితే లాస్ట్ రైనీ సీజన్ నుంచి ఆపాము. అది ఇప్పటికీ స్టార్ట్ అవ్వట్లా. హోప్ఫుల్లీ త్వరగా స్టార్ట్ అవ్వాలి, మేబీ నెక్స్ట్ సండే స్టార్ట్ అవ్వాలి. నైస్. బాయ్స్ గ్యాంగ్ అంత మంచిగా ఉందా? మామూలు గ్యాంగ్ కాదు మనకి. సో అక్కడ కూడా ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ అ వెరీ గుడ్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. బీటెక్ నుంచి, బీటెక్లో ఒక అట్లీస్ట్ ఒక 20 members ఇంకా స్టిల్ టచ్లో ఉన్నారు. నాట్ లైక్ దూరమైన ఫ్రెండ్స్ కాదు, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, ఇంకా కనెక్టెడ్ ఉన్నాను. మేము ఇప్పుడు కలుస్తాము. అండ్ ఇప్పుడు కూడా హ్యావ్ అ క్రికెట్ టీమ్. అంటే క్రికెట్కి కలిసేవాళ్ళం బేసికలీ. ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి ఒకటి క్రికెట్ టీమ్ లాగా ఫామ్ అయ్యి మేము కోవిడ్ తర్వాత నుంచి క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసాం అనమాట. సో అదే కంటిన్యూ అవుతున్నాను. ఐ హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. ఓకే. నౌ దట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ క్రికెట్, సే సంథింగ్ అబౌట్ దిస్ గై. ప్యాట్ కమిన్స్. సో బేసికలీ మొత్తం ఎస్ఆర్హెచ్ గురించి తెలిసిన వాళ్ళందరికీ ఏంటంటే ఇట్స్ అ బౌలింగ్ టీమ్. తక్కువ స్కోర్లు కొట్టినా ఇంట్రెస్టింగ్ మ్యాచే ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ అనేది ఒక హైలైట్ క్రికెట్కి ఇప్పుడు. సో బ్యాటింగ్, సో ఎస్ఆర్హెచ్ చూసుకుంటే అంత అగ్రెసివ్ టీం కాదు అప్పటి వరకు. సో ఎప్పుడైతే 2024లో ఈయన వచ్చాడో మొత్తం మారిపోయింది. అండ్ హోల్ ఇండియా అందరూ ఎస్ఆర్హెచ్ వైపు చూశారు. ఎవరెవరో తెలియని నార్త్ క్రికెటర్లు కూడా ఎస్ఆర్హెచ్ ఇట్లా ఆడుతుంది వేరే లెవెల్లో ఆడుతున్నారు, అసలు రాక్షసులు ఇల్లంతా అన్న మోడ్లో. సో ఇండియాలో అందరూ ఎస్ఆర్హెచ్ మీద ఐస్ పడ్డాయి అనమాట. సో అది క్రియేట్ చేసినోడు మామూలుడు కాదు. సో ఆ తర్వాత నుంచి చాలా మారిపోయింది. ఈవెన్ ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వల్లే మారిందా మొత్తం ఐపీఎల్ స్కోర్స్ కానీ మారిందా అన్నట్లు 2024లో మనం కొట్టిన స్కోర్స్ అట్లాంటివి. సో దానివల్లే మొత్తం చేంజ్ అయింది ప్రస్తుతానికి. ఓకే. సో ఇంత మైండ్లో ఒక పురుగు తిరుగుతుంది, అది స్టార్ట్ అయినప్పటికెళ్ళి అది అయ్యే వరకు మనం వదిలిపెట్టాము. అయితే అది రావడానికి మెయిన్ రీజన్ అయిన పర్సన్ అంటే రాజేష్ ఖన్నా యాక్టింగ్ వైపు రావడానికి ఒక మెయిన్ పర్సన్ ఎవరు? చిన్నప్పుడు చెప్పాలి అంటే రజియా మేడం అని ఒక మేడం. జనరల్లీ మా స్కూల్లో మ్యాక్సిమం డాన్సులు కానీ జనరల్లీ ఆగస్ట్ 15th రిపబ్లిక్ డేకి వీటికి జనరల్లీ ఒక ఈవెంట్ లాగా జరుపుతారు. అందులో 2-3 డాన్సులు ఉంటాయి, అవి కూడా ప్యాట్రియాటిక్ సాంగ్స్ ఉంటాయి మ్యాక్సిమం. అందులో కూడా ఓన్లీ అమ్మాయిలే వేస్తారు. మా దాంట్లో ఉన్నారు అమ్మాయిలే వేస్తారు, ఎవ్రీ ఇయర్ అమ్మాయిలే వేస్తారు. వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. అబ్బాయిలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే పోయి డ్యాన్స్ చేద్దాము, కల్చరల్స్ పార్టిసిపేట్ చేద్దాము, ఇది చాలా తక్కువ. మా స్కూల్లో అయితే తక్కువే అబ్బాయిలకి ఇంట్రెస్ట్. కడప స్కూలింగ్ అంతా కడప, 10th వరకు కడపనే. సో ఒక్కసారి ఏంటంటే ఏదో చిన్న డ్యాన్స్ కోసము తీసుకున్నారనమాట. వెరీ చిన్నప్పుడుదే అది, చాలా చిన్నప్పుడు. సో నార్మల్గా నువ్వేం చేయనక్కర్లేదరా అక్కడ పోయి ఊరికే ఇట్లా అని చెప్పేసి పంపించింది. అది బాగా చేసా. అప్పటికి ఆ ఏజ్కి కొంచెం బాగా చేసినట్లు అనిపించింది మేడంకి. అనిపించి లేదురా నువ్వు బాగానే చేస్తున్నావు, కొంచెం సపరేట్గా చెయ్యి అన్నట్లు చెప్తా. అన్నప్పుడు ఓకే ట్రై చేయొచ్చా
అసలు డ్యాన్స్ వేయచ్చా, నాకు డ్యాన్స్ ఏం రాదు, అదొక న్యాచురల్ థింగ్, ఒక రిధం. చిన్నప్పటి నుంచి కొంచెం పాటలు బాగా వింటా నేను, విన్నప్పుడు బేసికల్లీ కొంచెం మూవ్స్ ఉంటాయి కదా, అలా అలా ఇంట్రెస్ట్. బట్ మా మేడంకి కొంచెం నువ్వు ట్రై చేయొచ్చురా అనిపించింది. అనిపించినప్పుడు ఓకే ఏం చేద్దాం అన్నప్పుడు ఒక పాటకి డ్యాన్స్ వేసాను. అప్పుడు అంటే ఫస్ట్ టైం ఒక అబ్బాయి డ్యాన్స్ వేయడం మా కాలేజ్, మా స్కూల్లో అబ్బాయి పాటకు డ్యాన్స్ వేయడం ఫస్ట్ టైం. అది ప్యాట్రియాటిక్ సాంగ్ కాదు, ఒక మూవీ సాంగ్ చేశాను అనమాట. చేసినప్పుడు బేసికల్లీ సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఆ సెకండ్ ప్రైజ్ కూడా ఎందుకంటే బేసికల్లీ ఫస్ట్ ప్రైజ్ ఓన్లీ ఇట్లా ఆగస్ట్ 15th రిపబ్లిక్ కదా, అవన్నీ ఏంటంటే దేశభక్తి పాటలకి ఇస్తారు. సో ఆ తర్వాత ఏదైనా, సో ఫస్ట్ అనేది ఫిక్స్డ్ ఎప్పటికీ. సో ఆ తర్వాత బేసిక్గా ఖచ్చితంగా అమ్మాయిలకు వస్తుంది అని ఫిక్స్ అయిపోయినప్పుడు సెకండ్ ప్రైజ్ ఒక అబ్బాయికి వచ్చిందంటే స్కూల్లో అంతా ఎవడరాడు స్కూల్లో కల్చరల్స్లో అబ్బాయికి సెకండ్ ప్రైజ్ వచ్చిందా అని చెప్పేసి అలా స్టార్ట్ అయిందనమాట. అలా స్టార్ట్ అయినప్పుడు ఓకే చూసావా నువ్వు, అప్పుడు కొరియోగ్రాఫర్ కూడా అట్లేం లేదు, సినిమా చూసి పాటలు వస్తాయి కదా మనకి ఛానల్స్లో, చూసి అవే స్టెప్స్ దింపేయడం, కొరియోగ్రఫీ అదంతా ఏం లేదు, అదే పాట అవే స్టెప్స్ పోయి వేసేయడమే. సో బాగా అనిపించింది. సో అప్పుడు ఓకే, సో అలా స్పార్క్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇండస్ట్రీలో ఇంకా అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం. ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఆబ్వియస్లీ మెగాస్టార్, పవర్ స్టార్. తెలిసి ఉంటుంది నాకు, ఐ మీన్ నా ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది. బేసికల్లీ అందరికీ తెలుసు ఆయన ఎంత మంచి యాక్టర్ అని చెప్పేసి. అండ్ హోల్ జనరేషన్ సగం మంది యాక్టింగ్ వచ్చింది ఆయన వల్ల. యాక్టింగ్కి ఓకే నేను కూడా హీరో అవ్వాలి అని చెప్పేసి వచ్చేది ఆయన వల్లే ఉంటుంది. సో నేను అలానే వన్ ఆఫ్ lakhs thousands whoever, సో వన్ ఆఫ్ దెమ్ అంతే. ఆయన అందరికీ ఇన్స్పిరేషనే. సో అలా అవ్వాలి, ఆబ్వియస్లీ అలా అవుతాం లేదు ఇప్పుడైతే అలా అయ్యే సిచ్యువేషన్ అయితే కనపడడంలా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టార్టింగ్ పాయింట్ క్యాటలిస్ట్ ఆయన. ఓకే, బట్ అంటే అప్పుడు అనుకున్నప్పుడు ఒకటి, తర్వాత ఇండస్ట్రీకి వచ్చి యూట్యూబ్ వీడియోస్ చేయడం ఇవన్నీ ఒకటి, ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక టైంలో రియాలిటీ హిట్స్ కదా. సో ఆ పాయింట్ ఏంటి, ఎక్కడ రియాలిటీ హిట్ అయింది? చెప్పాలంటే జయముంది భయమల్ల మనసు అని మాకు, మా టీం అందరికి ఒక మంచి రియాలిటీ హిట్. అది సినిమా చేసాం, కోవిడ్ అయిపోయిన వెంటనే సినిమా చేసాము. ఓకే అంత బాగా వచ్చిన తర్వాత ఏంటంటే రిలీజ్ అవ్వాలంటే మేము అందరం కొత్తలమే, టీం అంతా కొత్తలమే. సో నేను, రవి, శరణ్య అండ్ రంజిత్ డైరెక్టర్, కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ డిఓపీస్ దిలీప్ అండ్ ఇంకొక ఇద్దరు ఉన్నారు. సో అందరు కొత్తలే, ఆల్మోస్ట్ ఇండీ టైప్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ చాలా మంచి ఫీలింగ్ ఉన్నింది. అండ్ జనరల్లీ ఇండియన్ పక్కన పెడితే ఒక స్క్రిప్ట్ చేసేటప్పుడు, కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్న స్క్రిప్ట్స్ చేసేటప్పుడు అవుట్డోర్ ఎక్కువ పోం, మాక్సిమం ఇంట్లో. ఇప్పుడు మేము షార్ట్ ఫిలిమ్స్ ఎలా తీసాం అదే మేనేజ్ చేస్తారు. బట్ రంజిత్ ఏంటంటే లేదు మనదే ట్రావెల్ ఫిల్మ్, స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ట్రావెల్ ఫిల్మ్, ముగ్గురు ఫ్రెండ్స్ అలా ఒక జర్నీ అనేది మెయిన్ థింగ్. అది ఇండోర్ అనేది కొట్టలేము ఆబ్వియస్లీ. సో అవుట్డోర్ అసలు స్టార్టింగే ఒక ఫస్ట్ ఫిల్మ్ తక్కువ బడ్జెట్ తీసుకొని అవుట్డోర్ షూట్ కొట్టడం, తక్కువ టీంతో, అందరూ న్యూ కమర్స్ మళ్ళీ. సో ఇంకా ఫస్ట్ డే నుంచి మొత్తం లెర్నింగే. సో అంతా తీసిన తర్వాత బేసికల్లీ అప్పుడు మొత్తం తీసిన తర్వాత అది సేల్ చేసే ప్రాసెస్లో మొత్తం అయిపోగొట్టిన తర్వాత చేసేటప్పుడు ఆబ్వియస్లీ కొంచెం నేర్చుకుంటాం. అక్కడ ఒక 25-30%, ఆల్మోస్ట్ 50% అక్కడే హిట్ కొడుతుంది. ఇంత ఈజీ కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. యూట్యూబ్లో మనం టకటక కొట్టేసాము. బట్ ఒక ప్రాపర్ ఫిలిం చేయడం, ఒక యూట్యూబ్ వీడియోకి, ఒక నార్మల్ ఇన్స్టాగ్రామ్ రీల్కి, సినిమాకి డిఫరెన్స్ మాకు తెలిసింది అప్పటికి. సో ఏదో ఒక దగ్గర ఒక కెమెరా పెట్టేసుకొని కొట్టేయడం కాదు, సినిమా అనేది హోల్ డిఫరెంట్ ప్రాసెస్. సో రిజల్ట్ ఇదంతా పక్కన పెడితే తీయడమే చాలా కష్టం, తీసి రిలీజ్ చేయడం ఇంకా కష్టం. అదైతే గట్టిగా మాకు అర్థమైంది చేసే ప్రాసెస్లో. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్ అన్న మోడ్లో ప్రతి స్టేజ్లో ఏదో ఒకటి నేర్చుకుంటూ వచ్చి, ఓకే నాట్ దట్ ఈజీ, మనం అనుకున్నంత ఈజీ కాదు. బీటెక్లో, ఇంటర్మీడియట్లో ఇలా బయటకు వస్తాం, అలా సినిమా తీస్తాం, అలా రిలీజ్ అయిపోద్ది, అలా ఫేమ్ వచ్చేస్తుంది. ఈ థాట్ ప్రాసెస్ మారి ఓకే ఇంత కష్టంగా సినిమా తీయడమే కష్టము, అది సేల్ చేయడం ఇంకా కష్టము, అది రీచ్ చేయడం పీపుల్కి ఇంకొంచెం కష్టము. సో దాని నుంచి మన జర్నీ స్టార్ట్ అవ్వడం అనేది చాలా దూరికి బాత్, మధ్యలో చాలా మైల్ స్టోన్స్ ఉన్నాయి, నాట్ దట్ ఈజీ అనుకున్నంత అని చెప్పేసి మాకు ఈ సినిమాతో అర్థమైంది. బట్ కెరీర్ స్టార్టింగ్లోనే రావడం నాకు తెలిసి అడ్వాంటేజ్ అనుకుంటున్నా.
రైట్ అది మేబీ ఒక కొన్నేళ్ల తర్వాత తెలుస్తుంది అది అడ్వాంటేజో డిసడ్వాంటేజో. సిన్స్ టైం అనేది కొంచెం కన్జ్యూమ్ అయిపోయింది, టైం అనేది కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి ముందే నేర్చుకున్నందుకు ఫార్చునేట్ తీసిన తర్వాత 3 years అనుకో, 3 years బట్టి 2-3 years. ఎందుకు ఎందుకు అయింది? బేసికలీ కోవిడ్ వల్ల లేట్ అయింది. ఆ తర్వాత అంటే ఫ్రీ ఫ్లోనే అయింది. ఆ తర్వాత వన్స్ కోవిడ్ ఈజ్ ఓవర్ అంతా చాలా ఫ్రీ ఫ్లోనే అయింది అనమాట. ఆ తర్వాత బేసికలీ మేము థియేటర్కి చాలా ట్రై చేసాం. సో అక్కడ కొంచెం మాకు అంత తెలియదు మార్కెటింగ్ ఇదంతా ఏం తెలియదు. అండ్ వీ డోంట్ హ్యావ్ మార్కెటింగ్ టీమ్ లాగా ఏం లేదు. వీఆర్ బెంచ్ ఆఫ్ మ్యాడ్ పీపుల్ స్టార్టెడ్ సంథింగ్, మ్యాడ్ అబౌట్ మూవీస్, స్టార్టెడ్ సంథింగ్, డిడ్ ఇట్ ఫైనల్లీ. సో ఇప్పుడు ఆ తర్వాత బేసిక్గా మెల్లగా సేల్ చేయడం అనేది నేర్చుకున్నాం. అందుకు కొంచెం లేట్ అయింది, నేర్చుకునే ప్రాసెస్లో లేట్ అయింది. సరే అవుతుంటే పోతుంటే బట్ ఫస్ట్ టైం అట్లా స్క్రీన్ మీద అంటే వీడియోస్లో మసాలు చూసుకున్నావు, బట్ ఫస్ట్ టైం అట్లా బిగ్ స్క్రీన్ లో చూడడము ఎట్లా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. దట్ టు లీడ్ కదా. యా చాలా బాగా అనిపించింది. ఫిల్మ్ స్టార్టింగ్ నుంచే మా హార్ట్ అంతా దానికే ఉంది. సో అది స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో చాలా వచ్చాయి, చాలా చేయలేదు కూడా. సో అంతకుముందు చేసిన మూవీస్ చూసి చూడంగానే అంటే బ్రోచేవారెవర్రా మస్తీజ్ మంచి క్యారెక్టర్, అసలు దాంట్లో ఫన్ క్యారెక్టర్ కదా. సో ఇవన్నీ చేసావు అంటే మధ్యలో ఎందుకు మిస్ చేసుకున్నావు? మరి మిస్ ఏం లేదు, కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది అంతే. కోవిడ్ అయిపోయిన వెంటనే నేను చెప్పాను కదా ప్లాన్లు ఎక్కువ వేసుకునేవాడిని. ఓకే కొంచెం ఇలా వెళ్దాము, ఇది చేస్తే అది ఇద్ది అన్న ప్లాన్ వేసుకునేవాడిని. ఓకే. సో కోవిడ్కే లేట్ అయిపోయింది. బేసికల్లీ కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళు అంటే నేను చేశాను కానీ నాట్ దట్ అగ్రెసివ్, అంత అగ్రెసివ్గా చేయలేదు. నేను కోవిడ్కి ముందు ఎంత అగ్రెసివ్గా వర్క్ చేశాను, కోవిడ్లో అంత అగ్రెసివ్గా వర్క్ చేయలేదు. బికాస్ ఇంట్లోనే ఉన్నా అండ్ బ్లాగ్ లాంటివి నేను చేయలేదు. ఏమన్నా స్టోరీ అనుకుంటాము, ఆ స్కెచ్ అనుకుంటాము, ఇట్లా అనుకొని టీంతో చేయడం తప్పితే ఒక్కరు కూర్చొని చేసేది అలవాటు అవ్వాలి అప్పటికి. అండ్ అంత అవసరం లేదులే అని కూడా అనిపించింది. అయిపోద్దిలే ఒక 2-3 months or 6 monthsలో అయిపోద్దిలే, బయటకు వచ్చేస్తే తెలియకుండా అయిపోయింది. బేసికల్లీ కావాలని గ్యాప్ వచ్చింది, తీసుకోలేదు వచ్చింది. రియలైజ్ అయ్యే టైంకి కొంచెం లేట్ అయింది, బట్ నాట్ దట్ లేట్. ప్రస్తుతానికి ఉన్నాయి. సో బేసికల్లీ ఇంకొక ఫిల్మ్ ఉంది. నెక్స్ట్ వాటికి ఏవికి పేర్లు బయటకు రాలేదు, సో పేర్లు చెప్పలేను కానీ ఐ హ్యావ్ 1 feature film కమింగ్ అప్. ఆ తర్వాత ఒక ఆహాలో ఒక సిరీస్ చేస్తున్నా, హాట్స్టార్లో ఒక సిరీస్ చేస్తున్నా. సో 2 సిరీస్లో ఒక సినిమా అయితే ఉంది, ఇంకా ఉన్నాయి బట్ స్టార్ట్ అవ్వలేదు. బట్ సినిమా అయితే అయిపోయింది. మేబీ నెక్స్ట్ అదే బండ ఆగదు ఇప్పటి నుంచి అయితే బండ. ఓకే. సో ఎప్పుడైనా అనిపించిందా యూట్యూబ్ వాస్ టేకెన్ అవుట్ ఆఫ్ మై లైఫ్, నేనేముంటుండే, ఏమైతుండే నా లైఫ్, ఎట్లా వెళ్తుండే అనేది? అప్పుడు డైరెక్ట్ మూవీస్కి ట్రై చేసేవాడిని. డైరెక్ట్ ట్రై చేయడం అంటే బేసికలీ ఒక ఒక మూవీకి డైరెక్షన్ టీంలో ఉండాల్సింది. అది చాలా ఫ్యాక్టర్స్ వల్ల అవ్వలేకపోయా. వాట్ వాజ్ దట్? ఎందుకు పేర్లు వదిలే, జస్ట్ చెప్తున్నా. సో బేసికలీ దానికి బయటకు వచ్చేసా. దానికి బయటకు వచ్చి అది కొంచెం ప్లాన్కి తగినట్లు అవ్వకపోవడం వల్ల ఈ థియేటర్, చాయ్ బిస్కెట్ ఇలా అయింది. లేకపోతే డైరెక్ట్ మూవీస్ నుంచి అట్నుంచి వచ్చేవాడిని. ఓకే. సో చాయ్ బిస్కెట్ అన్నావు కాబట్టి షో యూ ఫ్యూ పిక్చర్స్. అనురాగన్న శరత్ దేర్ రోల్ ఇన్ యువర్ లైఫ్ అంటే స్టార్ట్ అయింది వాళ్ళతో. ఇప్పటికి కూడా మేము అన్న అని అంటాం. దే ఆర్ నాట్ లైక్ బాస్ కాదు మాకు అన్న, గైడింగ్ బ్రదర్స్ లాగా వాళ్ళిద్దరు. సో స్టార్టింగ్లో చాలా చాలా కనెక్షన్ ఉంది నాకు వాళ్ళతో. అండ్ బేసికల్లీ ఇంటర్వ్యూ అనురాగన్న తీసుకున్నాడు. అనురాగన్న దగ్గరికి వెళ్తే జనరల్లీ ఇంటర్వ్యూ అంటే ఏంటి, నేను టీసీఎస్కి వాటికి పోయినట్లు ఫార్మల్స్ వేసుకొని ఇట్లా వెళ్ళా. టై కట్టలేదు కానీ కొంచెం ఫార్మల్స్ టైప్లో వెళ్ళా. బట్ అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు ఎట్లా అనిపించింది అంటే చాలా బ్రదర్లీ ఫీలింగ్ అండ్ గైడ్ లాగా అనిపించింది, బాస్ లాగా అనిపించలేదు ఫస్ట్ నుంచి మాకు. మ్యాక్సిమం నాకు కానీ అరుణ్ అని మా ఫ్రెండ్ ఉంటాడు. సో మా అందరికి ఏంటంటే వాళ్ళు అన్న దే ఆర్ బ్రదర్స్, అన్నానే పిలుస్తాను కూడా. సో ఒక గైడ్ చేసే బ్రదర్ అంటే మాకు అసలు ఎవరు లేరు కదా సినిమా ఇండస్ట్రీలో కానీ, ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళే మాకు ఫస్ట్ తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు చెప్పిన దాని నుంచే మేము స్టార్ట్ చేసాం అనమాట. అసలు మాకు అదే ఇంకా గైడింగ్ బ్రదర్స్ అన్నట్లు వాళ్ళు అంతే. సో వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది. అండ్ ఎవరు ఒప్పుకోరు జనరల్లీ, ఆర్టికల్ రైటింగ్ వచ్చావు, ఆర్టికల్ రైటింగ్ రాయి లేకపోతే దబ్బే అంటారు, నీ పని నువ్వు చూసుకుంటారు. ఎవరు కూర్చొని నీకేం ఇంట్రెస్ట్, నువ్వు ఇది చేస్తావు అది చేస్తావు అని ఎవరు అంటారు. బట్ దే డిడ్. సో
అది వాళ్ళు చేయడం వల్లే కెరీర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో తర్వాత ఏమైనా మనం వాళ్ళనైతే మర్చిపోం. బట్ ఇప్పుడు అంటే చాయ్ బిస్కెట్ వాజ్ నిజంగా చాలా మందికి ఒక డ్రీమ్ హ్యాపీ అంటే ఆ డేస్ ఉండే. తర్వాత ఇప్పుడు వాళ్ళు దే గాట్ ఇన్ టు ప్రొడక్షన్ కదా, సో దే ఆర్ ఆల్సో మేకింగ్ గుడ్ మూవీస్ అండ్ ఆల్సో ఇండస్ట్రీలో దే హ్యావ్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ కదా ఇప్పుడు. సో వాళ్ళ దగ్గర చేయకుండా ఎందుకు డిఫరెంట్ చేస్తున్నారు, బయటకు వచ్చి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటారు కదా. అట్లేం లేదు. మేము కొన్ని స్టోరీస్ పిచ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు దేని గురించి చూస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది అలా అవ్వకపోతే అవ్వదు అది అంతే. సో ఇప్పుడు ఈ మూవీ అయింది, ఇంకొక మూవీ వస్తుంది, ఆ తర్వాత నేను ఇంకా పిచ్ చేసుకుంటూనే ఉంటా ఆబ్వియస్లీ అన్న వాళ్ళకి. సో నచ్చిన రోజు అయింది. ఓకే ఓకే. సో వాళ్ళు ఎంత మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, అంటే మీరు ఇంత కాంపిటీషన్ లో వాళ్ళు ఎంత మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, వాళ్ళని చూసినప్పుడు మీకేం అనిపిస్తుంది అసలు? ఇన్స్పిరేషన్ అంతే. కొంచెం ఈక్వల్ అవ్వాలరా, మనం మంచి సినిమా చేయాలరా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే. కాంపిటీషన్ టైప్ ఫీలింగ్ వస్తుంది నాకైతే కాంపిటీషన్ టైప్ ఫీలింగ్ వస్తుంది. అరే మంచిది వచ్చింది, మనం కూడా అట్లాంటిది చేయాలి. సో కాంపిటీషన్ ఫీల్ అవుతాను నేనైతే. ఓకే. అండ్ మీ చాయ్ బిస్కెట్ నుండే వచ్చి ఇండస్ట్రీలో ఈజ్ రూలింగ్ నౌ. సే సంథింగ్ అబౌట్ సుహాసన్న. సో అదే నేను ఇందాక చెప్పాను కదా, యూట్యూబ్లో నిన్ను ఫ్రీగా చూస్తున్నారు, సినిమాలో నిన్ను ఎందుకు చూస్తారు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఆయన. సో మేమంటే సుహాసన్ ఉన్నాడు కదా, సుహాసన్ నన్ను చూస్తాను అయింది కదా. సో మాకు ఒక హోప్ ఇచ్చాడు. సో ఇప్పుడు చిరంజీవి గారు, నాని, రవితేజ గారు వీళ్ళంతా ఏంటంటే డైరెక్ట్ సినిమాల్లోనే వచ్చారు, ఎవరు యూట్యూబ్ నుంచి రాలేదు. బట్ యూట్యూబ్ నుంచి వచ్చిన మాకేంటంటే ఈ క్వశ్చన్ నా రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్పాలి, అయినా చూస్తారు భయ్యా అని చెప్పలేము మనం. చూస్తారు, ఎందుకు చూడరు, యూట్యూబ్లో చూసారు కదా ఇందులో కూడా చూస్తారు అని చెప్పలేము. ఒక ఎగ్జాంపుల్ కావాలి ఎప్పటికైనా, అది సుహాసన్ అయ్యారు. సో మేము అప్పుడు చూపించేవాళ్ళం, నేను ఎందుకు నమ్మాలి అంటే, అన్నని చూడు, అన్నని యూట్యూబ్లో చూశారు కదా, ఇప్పుడు సినిమాల్లో కూడా చూస్తున్నారు, మమ్మల్ని కూడా అట్లే చూస్తారు, ఎందుకు నమ్మరు మమ్మల్ని అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా చెప్పడానికి అన్న బాగా హెల్ప్ అయ్యారు. రైట్. డైరెక్టర్ సందీప్ ఆయన మా యూట్యూబ్ మాటలు మాత్రం సో ఆయన తీసుకునే కాన్సెప్ట్లు కానీ, అంటే ఈవెన్ ఫర్ ఎ సింపుల్ కాన్సెప్ట్, ఒక సింపుల్ కాన్సెప్ట్ తీసుకున్న దాన్ని చాలా, ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఎందుకు ఫేమస్, ఎంత కాన్సెప్ట్, ఎంత ఏమంటారు డిఫికల్ట్ కాన్సెప్ట్ అయినా ఒక చిన్న డైలాగ్తో చెప్పేస్తారు, కన్వే చేసేస్తారు, ఒక ఎగ్జాంపుల్తో కన్వే చేసేస్తారు. సో ఆల్మోస్ట్ సేమ్ అలవాటు ఉంది ఈయనకు కూడా. సో అతిథి అనే షార్ట్ ఫిల్మ్ అందరు చూసినట్లు ఉన్నారు, చూసే ఉంటారు. సో అది చూస్తే ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం. బేసికలీ మహేందర్, బట్ పాండు అని పిలుస్తాం. ఒక సిరీస్లో పాండు అన్న క్యారెక్టర్ చేశాడు, బట్ నాకైతే ఇప్పటికి నా ఫోన్లో కాంటాక్ట్ కూడా పాండు భయ్య అని అందరికి. ఇంకా ఇది కూడా కార్తిక్. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో వెరీ డియర్ ఫ్రెండ్, ఇప్పటికి టచ్లో ఉన్నాం. ఓకే. అండ్ ఆల్సో మీ వీడియోస్ అంటే ఇద్దరు కాంబినేషన్లో ఎక్కువ వీడియోస్ వచ్చాయి. అండ్ ఆల్సో SRHismలో కూడా కొండలన్న అండ్ ఆల్సో దిస్ గై. వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ హిమ్? సో బేసికల్లీ ఇట్లా వచ్చాము, అప్పటికి ఎంతున్న ఫీలింగ్ ఏంటంటే సుహాసన్న, సందీప్ అన్న, రఘు వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళంటే ఏంటంటే సీనియర్స్, మైండ్లో ఫీలింగ్ ఉంటుంది సీనియర్స్ అని ఉంటుంది, అంతేగాని పోయి మామా అని కూర్చునే అంత ఆప్షన్ లేదు. వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు, వాళ్ళు ఫ్రీగానే ఉంటారు. బట్ ఒక గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ఫిల్ చేసేవాళ్ళు ఎవరు లేరు. స్టార్టింగ్లో వచ్చేవాడిని, కూర్చునేవాడిని, అందరూ అన్నలే నాకు అప్పుడు అన్న అక్క ఇంతే ఉండేది. సో ఐ మీన్ ఫ్రెండ్ లాగా, అంటే సేమ్ ఏజ్ ఫ్రెండ్ లాగా ఇట్లా ఎవరు లేరు అనమాట. అప్పుడు వచ్చాడు. సో అప్పుడు కూడా ఏంటంటే నేను చేసేటప్పుడు పక్కన క్యారెక్టర్స్, పక్కన ఇంకొకరితో, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, దోస్తే అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేనున్నా, నాతో పాటు ఎవరు చేస్తారు, నాతో పాటు ఎవరున్నారు, నాతో పాటు చేయడానికి ఎవరున్నారు అన్నప్పుడు బేసిక్గా అరుణ్ వచ్చాడు. అండ్ మాది ఎట్లాంటి ఫ్రెండ్షిప్ అంటే రోజు ఏం టచ్లో ఉండం, బట్ 1 year తర్వాత కలిసిన 1 year ముందు ఎక్కడ ఆపామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అది మా ఈక్వేషన్ అయితే అది. బూతులతో మాట్లాడుకుంటాం, బూతులతో పిలుచుకుంటాం. సో అంతే. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే నేను అరుణ్ అనే చెప్తా. బెస్ట్ ఫ్రెండ్ అంటే వాడే. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చేసిన బ్యాచ్లో కూడా మీరు చాయ్ బిస్కెట్ నుండి చేస్తున్నారు. అండ్ ఆల్సో మనం జయముంది భయ మనసు గురించి మాట్లాడితే మీరు చాయ్ బిస్కెట్ నుండి, అలా వీ హ్యావ్ రవితేజ మహాదస్యం ఫ్రమ్ CAPD. ఇట్లా చాలా మంది డిఫరెంట్ స్ట్రీమ్స్ నుండి ఉన్నారు కదా. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే దీని గురించి ఏమైనా ఉంటుందా డిస్కషన్? అసలు జస్ట్ ఓన్లీ ఫిల్మ్ గురించి ఉంటుందా? ఎవరితో? నార్మల్గా ఫెలో యాక్టర్స్తో.
అన్నీ ఉంటాయి బేసిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ లాగే ఫీల్ అవుతాం కాబట్టి కో యాక్టర్స్ అంటే ఏదోలాగా ఏం ఫీల్ అవ్వం. మనమంతా ఒకే ఏజ్ గ్రూప్, మనమంతా కలిసి గ్రో అవుదాం అన్న మూడ్లో ఉంటాం మ్యాక్సిమం. సినిమాల గురించి మాట్లాడుకుంటాం, మా సినిమాల గురించి మాట్లాడుకుంటాం, నువ్వేం చేస్తున్నావురా అని మాట్లాడుకుంటాం. ఆ తర్వాత కొంచెం బాధలు చెప్పుకుంటాం, అరే ఇంత చేసినా ఏం అవ్వట్లేదు అని చెప్పేసి ఇట్లా బోల్డ్ చెప్పుకుంటాం. జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు అంతే, ఇంకా దాని గురించి. ఎస్ఆర్హెచ్ వీడియోలు చేసినప్పుడు అంటే విన్ అయినప్పుడు, లేదంటే మంచి అప్లాజ్ వచ్చినప్పుడు, ఆర్ ఈ మధ్య ఎక్కువగా విన్ అవుతున్నప్పుడు, లేదంటే మంచిగా కొట్టినప్పుడు యూఆర్ డూయింగ్ డాన్స్ వీడియోస్ కదా, డాన్స్ వీడియోస్ విత్ విరాజిత. సో ఏంటి విరాజిత ఫ్రెండ్షిప్ ఏంటి అండ్ హౌ టాలెంట్ హౌస్ అది. సో తను కూడా ఏంటంటే మేమేంటే అరుణ్, నేను, విరాజిత, మహేందర్ ఇట్లా ఒక్కొక్క గ్రూప్లో కొంతమంది కలిపి బేసిక్గా కోవిడ్ డేస్లో ఆల్మోస్ట్ కోవిడ్ ఇంకా అయిపోతుంది అన్నప్పుడు చాలా కలిసి ఉండే మేమంతా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది రిలేషన్. సో ఇంకా నాకేంటంటే రీల్స్, నాకు కానీ అరుణ్కి కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చేయడం చాలా చాలా మొహమాటం, రాదు కూడా చెప్పాలంటే. అది మొహమాటం కాదు, నాట్ మొహమాటం, చెప్పాలంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ రాదు. ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లా చేయాలి స్టార్టింగ్ అంతే, అట్లా రాదు. ఏం చేస్తాం, అదొక ఏమో వేరే సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి బైపీసీ సబ్జెక్ట్ ఎలా అనిపిస్తుంది, మాకు అలా అనిపిస్తుంది. బట్ తనేంటంటే రెండింటిని మాస్టర్ చేసింది బేసికలీ. సో తను చెప్తుంది అనమాట, ఈ టైంలో ఇట్లుంటే కష్టం అమ్మా, మీరు చెయ్యాలి. సో నన్ను కానీ అరుణ్ని కానీ పుష్ చేస్తుంది, ఇట్లా రీల్స్ చేయాలి లేకపోతే కష్టం అనుకున్నట్టు చేంజ్ అవుతూ ఉండాలి. ఆర్ట్ అంటేనే అది కదా, కాన్స్టెంట్గా అప్డేట్ అవుతూ ఉండాలి. అది సినిమా అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మే బి ద ప్లాట్ఫామ్, యూ షుడ్ ఎక్సెల్ ఇన్ ఇట్. జస్ట్ లైక్ యాక్టర్స్ కూడా అబ్బా అయిపోయింది స్టార్ట్ చేసేసాం ఇంకా హ్యాపీ కూర్చుందాం అనడానికి లేదు. సమ్ ఆర్ ది అదర్ న్యూ టాపిక్స్ ఆర్ న్యూ థింగ్స్ విల్ బీ కమింగ్, అవి నేర్చుకుంటూ ఎక్సెల్ అవుతూ వెళ్ళాలి. సో అది చెప్తుంది అనమాట. సో పుష్ చేస్తూ ఉంటుంది రీల్స్ చేయని చెప్పేసి. రీల్స్ అంటే ఎట్లా, నాకు చేయడం రాదన్నప్పుడు షీల్ ఓన్లీ టెల్ మీ ద స్క్రిప్ట్, సో ఇట్లా చేద్దాం. సో డ్యాన్స్ నాకు కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం డ్యాన్స్ అలవాటు కదా, సో సరే నీకు డ్యాన్స్ కొంచెం సో బాగా రాదు బట్ ఐ కెన్ మేనేజ్ కదా, సో మెల్లగా అలా స్టార్ట్ చేయొచ్చు, మంచి న్యాచురల్ రిథమ్ ఉంటుంది అంతే. సో దాంతో స్టార్ట్ చేద్దాం అన్నట్లు చేసాము. అండ్ ఐపీఎల్ కూడా చాలా చాలా చేద్దాం అనుకున్నాం బేసికల్లీ, రీల్స్ కానీ డాన్స్ కానీ. కొంచెం బిజీగా ఉండే ఈ ఐపీఎల్ మాత్రం, కొంచెం బిజీగా ఉండే, అన్నీ ఒకేసారి వచ్చాయి. సో చాలా రోజుల తర్వాత ఇంత బిజీగా ఉండడం నేను ఎంజాయ్ చేశాను బేసిక్. స్ట్రెస్ఫుల్ ఉన్నింది, ఘోరమైన స్ట్రెస్ఫుల్ ఉన్నింది, వర్కింగ్ అవర్స్ వేరే లెవెల్లో ఉన్నింది. బట్ స్టిల్ ఓకే, ఒక గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ తర్వాత ఏమొచ్చినా తీసుకోవాలి. ఇప్పుడు నేను కూర్చుందాం, రెస్ట్ తీసుకోవాలి, నిద్ర కావాలి, అది కష్టము, స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చేసాం. అందువల్ల కొంచెం టైం కుదరలేదు కానీ లేకపోతే అండ్ నెక్స్ట్ కూడా చేస్తాం ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది కదా, జయముంది భయమేల మనస, దాంట్లో సూర్య క్యారెక్టర్ కి హారిక ఉంది, కనిపించదు కానీ వెనక నుండి పుష్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి కావాల్సినప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటది కదా. అట్లా రియల్ లైఫ్ లో రాజేష్ ఖన్నాకి ఎవరు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హారిక గర్ల్ ఫ్రెండ్ కాదు అక్కడ, ఓన్లీ ఫ్రెండా? చెప్పింగా మెనీ ఫ్రెండ్స్. నాకు బీటెక్ లోనే 5 ఉన్నారు, అట్లీస్ట్ 5-6 ఉన్నారు జస్ట్ ఫ్రెండ్స్. లవ్ స్టోరీస్ లేవా? లవ్ స్టోరీస్ ఉండేవి వెరీ. ఇప్పుడు సినిమా తీయడం ఎంత కష్టమైన ప్రాసెస్, అది చేయడం కూడా అంత కష్టమైన ప్రాసెస్. 2 చేయడం చాలా కష్టము. ఓకే. సో ప్రస్తుతానికి మెయిన్ ఫోకస్ సినిమా. రైట్. సో ఏదన్నా ఒక్క లవ్ స్టోరీ ఏదన్నా, అంటే చాలా ఉన్నాయి అన్నావు కదా, ఏదన్నా ఒకటి. అన్నీ ఉంటాయి, అవి చెప్పలేము. చిన్నప్పుడుది వేరే సబ్జెక్ట్ అది, ఇప్పుడు ఎందుకు అవుట్ ఆఫ్ సిలబస్. ఓకే. సో ఇప్పుడు యూట్యూబ్ లో 1 million సబ్స్క్రైబర్స్, ఇటు సైడ్ ఒక సూపర్ హిట్ మూవీ, వాట్ వుడ్ యూ పిక్? సూపర్ హిట్ మూవీ ఎక్స్పెక్ట్ చేసా ఆబ్వియస్లీ కదా. ఓకే. సో రాజేష్ ఖన్నా అని ఉంది కదా పేరు, అంటే ఖన్నా ఏంటి అసలు? ఖన్నా పెట్టుకున్నావా లేదంటే ఎట్లా? ఫస్ట్ ఎలా డౌట్ తెలిసి మా తాతకి రాజేష్ ఖన్నా ఇష్టం. ఓకే. బేసికల్లీ రాజేష్ అని ఫిక్స్ అయ్యారు, అక్షరం వస్తుంది. అప్పుడు అంత ఆలోచించే వాళ్ళు కాదు, యూనిక్గా పెట్టాలి. సా వస్తే సురేష్, రా వస్తే రమేష్, రాజేష్, పా వస్తే ప్రవీణ్. సో ఇంత ఈజీగా ఉండేది, రాజేష్ అని పెట్టేవాళ్ళు. సో రాజేష్ అని పెట్టింటే చాలా నార్మల్ అయిపోయేది, పెద్ద యూనిక్నెస్ ఉండేది కాదు.
బట్ సమ్హౌ రాజేష్ ఖన్నా అని పెట్టాడు. మేబీ మా తాత రాజేష్ ఖన్నా ఫ్యాన్ అయి ఉండొచ్చు. ఓకే, సో పేరు పెట్టడమే రాజేష్ అక్కడ ఖన్నా. కూడా స్టార్స్ అలా అయినాయి, అక్కడ కూడా యాక్టర్ పేరు పెట్టారు. అది ఉన్నట్టుంది. సో ఓకే, అలా పెట్టారు. నైస్. సో లైఫ్ ఫిలాసఫీ ఏంది అంటే వాట్ యూ ఫాలో యూజువలీ, అంటే వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ? అండ్ ఆల్సో ఉంటుంది కదా మనం ఎంత బయటకి ఎట్లున్నా కూడా లోపల వి లివ్ ఇన్సైడ్ అవర్ హెడ్, ఏదో ఒకటి ఉంటుంది మన మైండ్లో రన్ అవుతుంటుంది, ఒకటి అవ్వాలి. ఆఫ్ కోర్స్ యాక్టర్ మంచి గ్రేట్ ఫిల్మ్స్ చేయాలి, దట్ ఈస్ ఓకే, బట్ బియాండ్ దట్ చాలా కామ్ ఉంటాను. నేచర్ని ఎంజాయ్ చేస్తా బాగా, నేచర్ని ఎంజాయ్ చేస్తా. అండ్ ఫ్రెండ్స్ ఉంటే చాలు, ప్లేస్ ఎలాంటిదైనా నాకు ఫ్రెండ్స్ ఉంటే నేను ఎంజాయ్ చేస్తాను. మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే చాలు నేను హ్యాపీగా ఉంటా అన్న కైండ్ ఆఫ్ పర్సన్. వాట్ ఎవర్ మే బి ద ప్లేస్, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, ఫ్రెండ్స్తో ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, అందుకే నేను ఇప్పుడు మీ ఇల్లు ఒక అంటే అందరూ యాక్టర్స్ అందరూ ఒక ధర్మసత్రం లాగా, ఎవరికి ఏం కావాలన్నా రాజేష్ వాళ్ళ ఇంటి దొరుకుతుంది, చిల్లదమ్మా రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్దాము. బేసికల్లీ ఓన్ హౌస్ ఉంది నాకు హైదరాబాద్ లో. నేను జాబ్ చేసేటప్పుడు వీ టుక్ ఇట్. ఓకే, సో అది ఉంది కాబట్టి ఏంటంటే బేసిక్గా వేరే రెంటెడ్ హౌస్కి వెళ్ళినా ఏంటంటే అల్లరి చేయకూడదు, ఇది చేయకూడదు, గోడ మీద ఏం పెట్టకూడదు, ఇవన్నీ ఉండేది కదా. ఇది ఓన్ హౌస్ కదా. ఓకే, సో నేనేంటంటే పిలిచేది. ఇప్పుడు కూడా నేను ఈవెన్ బిఫోర్ కమింగ్ టు యూట్యూబ్ నేనేంటంటే చెన్నైలో ఉన్న ఫ్రెండ్స్ని, బెంగళూరులో ఉన్న ఫ్రెండ్స్ని మీరు మార్పిచ్చేసుకుంటారా, హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోండి అని చెప్పేసి వాళ్ళని దొబ్బి ఒక 5గురిని చేంజ్ చేయించేసా. చెన్నై నుంచి కొంతమందిని, బెంగళూరు నుంచి కొంతమందిని చేంజ్ చేయించి నా ఫ్లాట్లో ఉంచుకున్నా. కలిసి ఉండాలి మామ ఇట్లా మనం అని చెప్పేసి ఇట్లా ఉంచుకున్నా. ఆ తర్వాత కోవిడ్కి మెల్లమెల్లగా బీటెక్ ఫ్రెండ్స్ మెల్లమెల్లగా అలా వెళ్ళిపోయారు. బికాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, అట్లా వెళ్ళిపోయారు. ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, సో వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనకేంటంటే ఆబ్వియస్లీ నాకు కానీ, అరుణ్కి కానీ, మహేందర్కి కానీ, విరాజ్ తక్ కానీ ఏంటంటే హైదరాబాద్లో ఉండాలి సచ్చినట్లు. ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ మనకు పెద్దగా లేవు. సో మేము ఏంటంటే ఉండేవాళ్ళం ఇక్కడే. అండ్ ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ ఉండడం ఎందుకు, వచ్చేయండి మీరు ఏ రోజు ఖాళీగా ఉంటే ఆ రోజు ఇంటికి వచ్చేయండి. సో అని చెప్పేసి మా ఇల్లు ఒక ధర్మసత్రంలాగా చేసేవాళ్ళం. అరుణ్ ఫస్ట్లో వనస్థలిపురంలో ఉండేవాడు. ఉన్నప్పుడు బేసిక్గా మాకు షూట్స్ ఎప్పుడైనా లేట్ అయినప్పుడు మా ఇంటికి వచ్చేసేవాడు. సో ఇల్లు దూరం ఉండి షూట్ ఎవరిది లేట్ అయినా ఇంటికి వచ్చేయండి, ఒక రూమ్ ఉంటుంది, పోయి పడుకోండి, పొద్దున్నలేండి మీ ఇష్టం. సో అట్లే ఉండేది. నైస్. సో హ్యాపీ గోయింగ్ లైఫ్ కదా ఇప్పటికైతే హ్యాపీ గోయింగ్ లైఫ్. సో అప్కమింగ్ మూవీస్ కూడా ఇంత మంచి అప్లాజ్ రావాలి. అండ్ ఫస్ట్ ఫిలిం అయితే మంచిగా కొట్టినావు, ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ చూడండి, రాజేష్ ఖన్నా ఏకేఏ సూరి. జయముంది భయం మనసా ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. నిన్న మొన్న ట్రెండింగ్ 1లో కూడా ఉంది. సో ఇది ఎలాగూ సిన్స్ ఇట్ ఈస్ అ వీకెండ్, మీరు ఫస్ట్ ఇప్పుడు పోయి ఆ సినిమా చూడండి, లేకపోతే ఇంపార్టెంట్ రోజు మీ అలారం మోగదు చెప్తున్నా. డన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని ఒక్కసారిగా అన్ని రీకలెక్ట్ చేసుకున్నట్టుగా అనిపించింది. నాకు కూడా బేసిక్గా ఎప్పుడైతే కోవిడ్ తర్వాత ఎప్పుడైతే అయిందో ఆ తర్వాత ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినట్లుంది. సినిమా కూడా మొన్న రిలీజ్ అయింది. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. లిమిట్లెస్ విత్ లుంబిని ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ సినిమా అయిపోయింది, ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకెన్ని ఫస్ట్లు ఉంటాయి చూద్దాం. రైట్, సో ఫార్చునేట్ టు హ్యావ్ యూ ఆన్ ది షో. అండ్ ఆల్సో కింద కామెంట్ చేయండి మంచిగా కొండలన్న క్రేజీ కన్నా సూరి. అండ్ సో హ్యాపీ టు హ్యావ్ యూ. అండ్ ఆల్సో అంటే జర్నీ కొంచెం చూసిన నేను కూడా, ఐ వాజ్ ఆల్సో దేర్ కాబట్టి ఐ నో అ బిట్ ఆఫ్ యూ. బట్ నిజంగా అంటే ఎప్పుడు కూడా సైడ్ ట్రాక్ వెళ్ళకుండా, డీవియేట్ అవ్వకుండా అదే జోన్లో ఉండి ఫైనల్లీ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత మంచి. అండ్ ఆల్సో పక్క మీ ఫాదర్ గురించి చెప్పు, ఫాదర్ గురించి స్పెషల్లీ బాండింగ్ గురించి వాంట్ టు నో. అంటే జనరల్లీ ఆల్మోస్ట్ అందరు అబ్బాయిలకి ఫాదర్కి ఆల్మోస్ట్ ఇలాంటిదే ఉంటుంది. లోపల ఉంటాయి ఎమోషన్స్ ఇద్దరికి, నాకు ఉంటాయి, ఆయనకి ఉంటాయి. ఆయన అంత ఈజీగా చెప్పడు, నేను అంత ఈజీగా చెప్పలేను. సో ఈ ఫోటోలు చాలా సక్సెస్ఫుల్ అయితే తప్ప అంత ఎమోషన్స్ బయటికి రావు ఎవరికి, అబ్బాయిలకి, బీట్ ఫాదర్ ఆర్ బీట్ సన్. చాలా సక్సెస్ఫుల్ అయితే తప్ప అంత ఫ్రీగా ఉండలేరు ఎవరు. లేకపోతే కాన్స్టెంట్గా మనమేముంటుంది, మనం ఇది ప్రూవ్ చేసుకొని ఐ షుడ్ మేక్ హిమ్ హ్యాపీ అన్న మోడ్లో కొడుకులు ఉంటారు. ఫాదర్స్ ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఓకే వీడు ఏం చేస్తున్నాడు, మనం ఏం చెప్పం కదా ఇంట్లో, అన్ని చేసేవన్నీ చెప్పము. ఫస్ట్ కూడా ఒక డీసెంట్ డిగ్నిఫైడ్ పర్సనే కదా. సో ఆ భయం అయితే ఏం లేదు, అట్లేం లేదు. చెడిపోతాడని కాదు, కానీ జాబ్ చేస్తున్నాడు, జాబ్ బాగా చేసేంత వరకు ఆయన కూడా చాలా చిల్లుండే. ఓకే రారా అది ఉండే చిల్లుగా. ఆ తర్వాత ఎప్పుడైతే జాబ్ మానేసి ఇక్కడికి వచ్చామో, ఇక్కడ మనకే తెలియదు
సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, రోజుకు ఒకటి మారిపోతుంటుంది. అంటే ఇక్కడ వర్క్ చేస్తూ మనకు ఒక ఐడియా అన్న ఉంటుంది అట్లీస్ట్. ఓకే, దీస్ ఆర్ బ్యాడ్ డేస్, ఇవి గుడ్ డేస్, ఇప్పుడు మార్కెట్ బాగుంది, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు. వాళ్ళకి పాపం ఏమీ తెలియదు కదా. వాళ్ళు ఏంటంటే భయం, వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ డబ్బులు వస్తున్నాయంటే సెక్యూర్గా ఉన్నట్లు వాళ్ళ మైండ్లో. వాళ్ళు అలానే పెరిగారు. ఆబ్వియస్లీ వాళ్ళు అలా ఉంటేనే సెక్యూర్ జాబ్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మనకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ సమ్మన్ షుడ్ ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు బయటకు వచ్చి ట్రై చేసేవాడు. మా దాంట్లో అది నేను ఫ్యామిలీ మొత్తంలో ఊరికి నా వల్ల ఆయన టెన్షన్ పడతాను. ఓకే ఓకే అంటారా? అంటే రిలేటివ్స్ కలిసినప్పుడు, కజిన్స్ తో మీటప్ అయినప్పుడు, అంటే ఫ్యామిలీ నుండి ఎవరు లేరు, ఫస్ట్ పర్సన్ టు డూ సంథింగ్ అంటే లైక్ నాకు తెలిసి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నాకు ఈ బాధ అయితే ఎప్పుడు లేదు. బంధువులు వచ్చేసి మీ వాడు ఎందుకు అటు వెళ్ళిపోయాడు, మీ వాడు ఎందుకు ఇటు వెళ్ళిపోయాడు అన్నది మా ఫ్యామిలీ ఆర్ నాకు తెలిసి, మేబీ అక్కడ ఫిల్టర్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మా వాళ్ళందరూ ప్రౌడ్గానే ఫీల్ అవుతారు. మా బావ సైడ్ కానీ. సో ఏ సైడ్ నుంచి అన్నా చూసుకుంటే మా కొంతమంది వేరే ఊర్లో ఉంటారు కదా, మన కజిన్స్ లాగా ఉంటారు, వాళ్ళందరూ చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతారు. ఎవరు జెలస్ ఫీల్ అవ్వరు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడైనా మనం కడపకి వెళ్ళినప్పుడు పలకరిస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మావాడు అని ఫీల్ అవుతారు. నాకు తెలిసి ఎవరు బిచ్చింగ్ చేసే సెక్షన్లో అయితే ఎవరు లేరు. ఇంకా మా నాన్నకే భయం. ప్రోగ్రెసివ్ మైండ్ సెట్స్ అయితే మీ కడప బిడ్డ ఇక్కడ. నైస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆల్సో చాలా పనులు ఉన్నట్టున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో హౌ డిడ్ ఇట్, అంటే ఎట్లా అనిపించింది మీకు? ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఐ మీన్ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఫస్ట్ సార్ ఆల్వేస్ స్పెషల్. ఎప్పుడో అవ్వాల్సింది, లేట్ అయింది. అది కూడా ఈ రోజు అయిపోయింది. నేను బాగా మాట్లాడాను కూడా నేను అనుకుంటున్నాను. చాలా బాగా మాట్లాడాను. మీకంటే ఎక్కువ మాట్లాడా. అదే అది కదా మాకు కావాల్సింది. ఇప్పుడు యాంకర్లు అంటే మేము ఎక్కువ మాట్లాడద్దు, మీతో ఎక్కువ మాట్లాడిపియాలా, అది టాస్క్. సో నేను సక్సెస్ఫుల్, పాస్. Done. Thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.